లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈరోజు ధ్యానిద్దాం. బహుశా ఈ లేఖన భాగాన్ని చదవనటువంటి విన్నటువంటి క్రైస్తవులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చాలా సందర్భాల్లో దీన్ని మనం చదివి ఉంటాం, విని ఉంటాం. మొదట ఈ పూర్తి సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను, మీరు నన్ను అనుకరించండి. అటు తర్వాత ఇందులో లూకా గారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నది మనం ధ్యానిద్దాం. ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్లు పెట్టకండి, అలా వదిలిపెట్టేసేయండి. 26వ వచనం నుంచి, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చారు. ఆయన ఒడ్డు దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యమును పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొంచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలకు రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వారిని పట్టుకొనుచు వచ్చిన గనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు, నీ పేరేమని వారిని అడుగుగా చాలా దయ్యములు వారిని చొచ్చి ఉండేను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూసి పారిపోయి ఆ పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూచి భయపడింది. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియచేయగా, గెరాసెనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైన కనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనరు. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటిలోనికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వారిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణములు ఎందంతటను ప్రకటించను. చదవనటువంటి ఈ లేఖన భాగం చాలా సరళంగా అర్థమయ్యేటట్టుగానే ఉంది. కానీ లూకా గారు దీన్ని ఏ ఉద్దేశంతో వ్రాస్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ లూకాసు వార్త ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే గాస్పల్ అకార్డింగ్ టు లూక్ అని ఉంటుంది. లూకా గారి మాటల్లో సువార్త. యేసు ప్రభువుని గూర్చి లూకా గారు తన రచన ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి ఈ సందర్భాన్ని ఎన్నుకోవడం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి? దీన్ని నేను వివరించే కంటే ముందుగా, టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. మనం బాగా డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నాం. అందరూ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ఇంత డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో ఈ దయ్యాలు, పిశాచాలు అంటే కనుక ఈ చదువుకున్నటువంటి పిల్లలకి ఇదేదో
పాత రోజుల్లో కథ లాంటిది. ఇది ఇప్పటి కాలానికి సంబంధించింది కాదు. ఇప్పుడు దయ్యాలేంటి, అసలు దయ్యాలు ఉన్నాయా అనేటట్టుగా ఏదో ఒక పుక్కిటి పురాణంలాగా తీసివేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏది పూర్తిగా తెలియదు. అటు చరిత్ర తెలీదు, వర్తమానమో తెలియదు. అటు ఇటు కాకుండా తయారైనటువంటి జనరేషన్ ఇది. కాబట్టి చాలా కష్టం ఇలాంటి సందర్భాలను వివరించి వారిని ఒప్పించాలి అంటే. ఏది కూడా మన అనుభవంలోనికి రాకముందు మనకు అర్థం కాదు. అది అనుభవంలోకి రాకముందు అర్థం కావు. ఇది వింటూ ఉన్నప్పుడు ఇప్పుడు దయ్యాలేంటండి అనేటట్టుగా అనుకోవచ్చు. కాబట్టి మీకు ఒక సందర్భాన్ని చెప్పి నేను ఈ లేఖన భాగాన్ని వివరిస్తాను. అది 2010 సంవత్సరం. 2010 సంవత్సరంలో మా ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, రిమ్స్ అని. చాలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది. బహుశా అది 4 అంతస్తులో 5 అంతస్తులో ఉంది, నాకు సరిగ్గా అవగాహన లేదు. అయితే అందులో మా చెల్లిని అడ్మిట్ చేశాం, ఆరోగ్యం బాగలేకపోతే. ఏదో పని మీద ఆ పై నుంచి ఆ వేస్ట్ని ఒక కవర్లో తీసుకొని కిందికి వచ్చాను, కింద పడేద్దామని. ఆ హాస్పిటల్కి బ్యాక్ డోర్ ఉంటుంది కదా, వెనక వైపు అంతా చెత్త చెదారం అంత పడేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చారు, అది తీసుకొని పడేద్దాం, దూరంగా పడేద్దామని. అలా కిందికి వచ్చేటప్పటికి అది తెల్లవారుజాము ప్రాంతం. అంటే అప్పుడప్పుడే తెల్లవారుతుంది, అప్పుడప్పుడే మనుషులు కొంచెం మసగ్గా కనబడుతున్నారు, తెల్లవారుతుంది. ఆ టైంలో అది తీసుకొని కిందికి వచ్చాను పడేద్దామని. అయితే ఆ పై నుంచి, ఆ 5 అంతస్తుల నుంచి ఒక పెద్ద పైప్ ఒకటి, అంటే ఈ బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఈ బాత్రూమ్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద పైప్ ఒకటి కిందికి వస్తుంది. పై నుంచి అన్ని ఫ్లోర్లు కవర్ చేస్తూ, అన్ని బాత్రూమ్ కవర్ చేస్తూ కిందికి వస్తూ ఉంటుంది. దాంట్లో నుంచి నిండుగా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంత మందార నీళ్లు అలా పడుతూ ఉంటాయి, జలపాతంలా పడుతూ ఉంటాయి. గోడకి దాన్ని అటాచ్ చేసి ఉంటారు. అయితే సగం దూరం వచ్చిన తర్వాత పగిలిపోయింది. అది పగిలిపోయేటప్పుడు పైనుంచి ఇలా జలపాతంలా పడుతుంది. అలా నీళ్లు పడుతున్నాయి, గోడ ఉంది, అంటే ట్రయాంగిల్ షేప్లో నీళ్ళు ఇలా పడుతున్నాయి, గోడ ఇలా ఉంది. ఆ నీళ్లు పడేదానికి గోడకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, ఒక 2 అడుగులు లేదా 3 అడుగులు గ్యాప్ ఉంటుంది. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఆ పైనుంచి పడుతున్న నీళ్లు మంచి నీళ్ళైనా ఇంతకి మొత్తం బాత్రూమ్ నీళ్ళు, అవి వేస్ట్ నీళ్ళు, అవి ఒకలాంటి వాసన. అలా నీళ్ళు పడుతున్నాయి, గోడకి ఆ నీళ్ళకి మధ్యలో ఒక 3 అడుగులు గ్యాప్ ఉంటుంది. నేను ఆ చెత్త పడేయడానికి వెళ్ళి ఇలా పడేసేటప్పటికి ఆ పెద్ద ఆ కుప్ప ఉంటుంది కదా, దిబ్బ లాంటిది, అందులో ఏదో కదిలినట్టు అనిపించింది. నిదానించి చూస్తే అందులో ఒక మనిషి. ఒకసారి భయపడ్డాను, ఎందుకంటే ఎవరు లేరు. ఆ వ్యక్తి ఎలాగ ఉన్నాడంటే శరీరం మీద బట్టలు లేవు, దిగంబరంగా ఉన్నాడు. మనిషి చాలా బొద్దుగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు. మరలా ఒకసారి భయపడ్డాను, ఏంటిదే అని. నిదానించి చూస్తే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, ఆ హాస్పిటల్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ పడేస్తే, ఆ చెత్తలో ఆ వ్యక్తి తిని పడేసినటువంటి నారింజ పండ్లు కానీ, లేకపోతే యాపిల్ పండ్లు కానీ, లేకపోతే అన్నం మెతుకులు కానీ, ఇలాంటి మిగిలిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వెతుక్కుని తింటున్నాడు ఆ చెత్తలో. భయం అనిపించింది, బాధ అనిపించింది, ఒక విధమైన ప్రశ్న, అసలు ఏంటి బ్రతుకు అనేటట్టుగా అనిపించింది. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదు. సరే, భయపడుతూనే ఆలోచిస్తూనే పైకి వెళ్ళిపోయాను, ఎందుకంటే కొంచెం స్పష్టంగా లేడు ఆ వ్యక్తి. పైకి వెళ్ళిన తర్వాత ఇదే ప్రశ్న తొలుస్తూ ఉంది, ఎందుకు ఎవరు ఆ వ్యక్తి, ఎందుకున్నాడో ఆ పరిస్థితుల్లో అని. ఒక 2 గంటల తర్వాత, తెల్లవారిన తర్వాత
ఇంకందరూ తిరుగుతున్నారు అనేటప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని మరల కిందికి వచ్చాను. ఆ వ్యక్తి ఎక్కడ, ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి చూద్దామని. వచ్చి వెతికితే ఆ వ్యక్తి ఆ దెబ్బలో కనిపించలేదు, ఎక్కడ కనిపించలే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా అనుకుంటూ చుట్టూ చూశాను, అన్ని చెట్లు ఉన్నాయి, కనిపించలే. మరలా ఎంటర్ అయ్యేటప్పుడు ఎందుకో అలా చూశాను. చూస్తే ఆ నీళ్లు పడుతున్న దానికి ఆ గోడకి మధ్యలో పడుకోన్నాడు ఆ వ్యక్తి. ఆ చెత్తలో ఉండేటువంటి దాన్ని ఏరుకొని తిన్నాడు కడుపు నిండా. వచ్చి ఇక్కడ పడుకున్నాడు. మనం అప్పుడప్పుడు ముందు రోజు మిగిలినటువంటి ఫుడ్ తింటాం. కడుపు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయింది అని. లేదా అప్పుడప్పుడు పిల్లలు బ్రష్ చేయకుండా తినేస్తారు టిఫిన్. ఏమవుతుంది మధ్యాహ్నానికి? వాంతి వచ్చేస్తుంది. కొంచెం మనం తినే ఫుడ్లో ఏదైనా కల్తీ జరిగిన కలుషితమైనా సరే మనకి వాంతులు రావడం, కడుపు నొప్పి రావడం, ఆరోగ్యం బాగలేకపోవడం మనం గమనిస్తూ ఉంటాం కదా. ముందు రోజు తిండి మరుసటి రోజు తింటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. నా ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తి తింటున్న తిండి శుభ్రమైంది కాదు, అస్సలు శుభ్రమైంది కాదు. అసలు అక్కడున్న తిండిని తినాలనేటువంటి ఆలోచన మనకు రాదు. ఎంత పస్తున్నా సరే ఆ వ్యక్తి మతిస్థిమితం లేదు. హాస్పిటల్లో వాతావరణం అంటేనే ఒకలాగా ఉంటుంది. కానీ వ్యక్తి అలాంటి తిండి తిని ఎక్కడొచ్చి పడుకుంటున్నాడు? ఆ పనికిరాని నీళ్లు పడుతూ ఉంటే ఆ నీళ్ళకి ఆ గోడకి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటే అక్కడ పడుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరికి తెలియదు, ఎవరికి కనబడ్డు. ఎందుకని? అంత దూరం రావాల్సిన అవసరం ఎవరికి లేదు, అంత నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఎవరికి లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, నీళ్ళు ఏం తాగుతుంటాడు ఆ వ్యక్తి? నీళ్ళు ఏం తాగుతుంటాడు? అది చూసిన తర్వాత చాలాసేపు ఆలోచించాను. ఆ వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆ వ్యక్తి చనిపోవట్లేదు? ఎందుకు ఆ వ్యక్తి బలహీనంగా లేడు? ఎందుకు అంత పుష్టిగా ఉన్నాడు? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ వ్యక్తికి? ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది ఆ వ్యక్తికి? మనం కూడా చాలా మందిని చూస్తుంటాం, మతిస్థిమితో లేకుండా తిరుగుతుంటారు కొంతమంది. వాళ్ళని ఎవరు కేర్ తీసుకునే వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. అందరూ మానసిక రోగుల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ అందులో కొందరు గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి ఎలా సర్వైవ్ అవుతున్నాడంటే మానవాతీతమైన శక్తి ఏదో నడిపిస్తూ ఉండాలి ఆ వ్యక్తిని, లేకపోతే ఆ వ్యక్తి బ్రతకలేడు. మనం సైన్స్ని బుర్రలో పెట్టుకొని ఆలోచిస్తే అలాంటి పరిస్థితుల్లో, ఇకపోతే ఆ మురికిలో తేనెటీగ సైజులో ఉన్న ఒక్కొక్క దోమ, ఇంత దోమలు ఉంటాయి ఆ మురికిలో. మనకు దోమలు కొడితే 20 రోజులు గడిచేటప్పటికి మలేరియా వస్తుంది కదా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఎలా ఆ వ్యక్తి ఒంటి మీద బట్టలు లేకుండా ఎండకి, చలికి, వర్షానికి అన్ని ప్రాంతాలు అక్కడే ఆ చెత్తలో తినడం, ఇక్కడ వచ్చి మురికి నీళ్ళ దగ్గర పడుకోవడం, ఇదే ఆ వ్యక్తి పరిస్థితి. ఎలా ఆ వ్యక్తి సర్వైవ్ అవుతున్నాడు అంటే అది మానవ శక్తి కాదు, మానవాతీతమైన శక్తి ఏదో నడిపిస్తూ ఉండాలి. దానికి సమాధానం ఏంటంటే ఎలా బ్రతుకుతున్నాడు? దానికి సమాధానం ఏంటంటే లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. ఇదంతా విన్న తర్వాత మీరు కూడా కొంతమందిని గమనిస్తారు, ఖచ్చితంగా మీ మనసులో పడుతుంది. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసెనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చాను. గెరాసెనీల ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు, ఆయనతో పాటు అపోస్తులు వచ్చారు. గదరేనీయుల దేశం అంటారు, గెరాసెనీయుల దేశం అంటారు, గెర్గాసేనీయుల దేశం అంటారు. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడంట. యేసు ప్రభు యూదుడు. ఈ గెరాసేనుల ప్రాంతం అన్నది ఇది రోమేయులు, గ్రీకుల పరిపాలనలో ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో అన్ని జనులు నివసిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రాన్ని సంబంధం లేని వ్యక్తులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రధాన జీవనోపాధి ఏంటంటే
పందులను మేపుకొని ఆ పందుల్ని రోమేలుకి అమ్ముకుంటూ ఉంటారు, లేదా గ్రీకులకు అమ్ముకుంటూ ఉంటారు, మాంసం కోసం అని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. యూదులకి పంది అనేది నిషిద్ధమైనటువంటి జంతువు, అపవిత్రమైన జంతువు. కాబట్టి యూదులు పందిని పెంచుకోరు, దాంతో ఎలాంటి సాంగత్యం చేయరు, కనిపించదు అది వాళ్ళ ప్రాంతంలో. ఇకపోతే యూదులు పొరపాటును కూడా శ్మశాన భూమికి వెళ్ళరు. వాళ్ళ దగ్గర బంధువులు చనిపోతే తప్ప, వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోతే తప్ప వాళ్ళ అంత్యక్రియలకని వెళ్తారేమో కానీ సమాధులు ఉండేటువంటి ప్రాంతానికి యూదులు వెళ్ళరు. ఎందుకంటే ఈ మృత కళేబరాలు కానీ, నరశల్యం కానీ, మృగం పశువు సంబంధించిన ఎముక కానీ తగిలినప్పుడు వాళ్ళు రిచువల్గా, సెరిమోనియల్గా వాళ్ళు అన్క్లీన్ అవుతారు, అపవిత్రులు అవుతారు. అందుకని వాళ్ళు వెళ్ళరు. ఇకపోతే ఆ ప్రాంతం అన్నది అన్ని జనుల ప్రాంతం. అది యూదులకు సంబంధించింది కాదు, ఇశ్రాయేలు 10 గోత్రాలకు సంబంధించింది కాదు, అన్ని జనులకు సంబంధించింది. పందులు వేపుకునే ప్రాంతం, అన్ని జనుల ప్రాంతం, సమాధులు ఉండేటువంటి శ్మశాన భూమి. ఆ భూమికి యేసు ప్రభు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ప్రశ్న అర్థమవుతుందా? ఆ ప్రాంతానికి మిగిలిన యూదులే వెళ్ళరు, సాధారణమైన ఇశ్రాయేలులే వెళ్ళరు. అలాంటిది యేసు ప్రభు ఒక దోణి వేసుకొని తనతో పాటు 12 మందిని అపోస్తులు వెంట పెట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వెళ్ళుంటాడు చెప్పండి, పోనీ గెస్ చేయండి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి కొన్ని వేల మంది వస్తున్నారు, ఆయన ప్రసంగం వింటున్నారు. ఆయన కీర్తి ఆ చుట్టుపక్కల అంతా వ్యాపిస్తూ ఉంది. అంతటి ప్రభావశీలి ఆ రోజుల్లో ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడు, ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? నశించిన దానిని. ఇక వీళ్ళతో ఉపయోగం లేదు, వీళ్ళు పనికిరారు, వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు, వీళ్ళ మీద ఎలాంటి హోప్, ఆశ పెట్టుకోవాల్సిన అక్కర్లేదు అనుకుంటామే, వాళ్ళను వెతకడానికి వచ్చాడంట ఆయన. ఆయన పరిచర్యలో తారసపడితే రక్షించడానికి కాదు, వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళు రక్షించడానికి వచ్చాడంట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశానికి, ఈరోజు మనం సేవ చేస్తున్న ఉద్దేశానికి సంబంధమే ఉండదు. మనం సంఖలో సంచేసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళామనుకో, అందులో ఎందుకు పనికిరాని ఇల్లు లేదా గుడిసె లేదా చెట్టు కింద ఎవరైనా ఉంటారేమో, వాళ్ళకి శుభవార్తను ప్రకటిద్దాం అనే లక్షణం మనకు ఉండదు. ఈ ఊర్లో డూప్లెక్స్ హౌస్ ఎవరైనా ఉంటే, వాళ్ళు క్రిస్టియన్స్ అయితే వాళ్ళు ఇంట్లోకి పిలుస్తారేమో, అది మన టార్గెట్ కదా. వాళ్ళ ఇంటికి పిలిస్తే వాళ్ళు టీలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, బిర్యానీ పెడతారు, అస్సలు ముడతలు పడినటువంటి 500 రూపాయల నోట్లు ఇస్తారు కదా. ఆ కథ వేరే ఉంటుంది. గెరాసేనీల ప్రాంతానికి క్రీస్తు వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకు వెళ్ళాలి ఆయన? ఏంటి ఉపయోగం అలాంటి వ్యక్తి వల్ల? నేను చెప్పాను కదా, హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉన్నాడని. ఆ రెండవసారి చూశాను, తర్వాత ఆ వ్యక్తిని చూడాలనిపించలే నాకు. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. కనీసం ఆ వ్యక్తికి బట్ట కప్పుదాం అనేటువంటి స్పృహ కూడా నాకు లేదు, నాకు ఆలోచన కూడా రాలే. భయం అనిపించింది, ఏమో దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో. మానసిక పరిస్థితి బాగలేదు కదా. ఇంకొక వ్యక్తి సాయం తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి గౌరవాన్ని కాపాడచ్చు నేను, కానీ నాకు అలా అనిపించలే. తర్వాత ఎప్పుడు అనిపించలే. ఏమో ఆ వ్యక్తి బ్రతుకలా ఉంది అనేటట్టుగా సర్ది చెప్పుకున్నాను.
మీరు కూడా అలాగే అనుకుంటారు కదా. మన వీధుల్లో కానీ మనకెవరైనా తారసపడితే ఇలాంటి వ్యక్తులు ఏమనుకుంటాం, ఏమో వాళ్ళ బతుకు అలా ఉంది, ఏం పాపం చేశారో కదా. మొన్న విజయవాడ నుంచి వస్తూ ఉంటే ఒక ఆవిడ ఈ టోల్ గేట్ దగ్గర, కాజా టోల్ గేట్ దగ్గర బట్టలు లేవు, అలా నడుచుకుంటూ వస్తుంది నేషనల్ హైవే మీద. చూడగానే ఒక్కసారి జాలి అనిపించింది, బాధ అనిపించింది. ఏం చేయాలి, అందరూ చూస్తున్నారు, ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళి ఆ గౌరవాన్ని కాపాడదామనేటువంటి ఆలోచన వచ్చినా ఏం చేయాలో నాకు తెలియదు. నా బిజీ నాకుంది, ఇంకొకరు బిజీ వాళ్ళకు ఉంది కదా, ఎవరి బిజీ వాళ్ళకు ఉంది. దగ్గరికి వెళ్ళం, అలాంటి వ్యక్తుల్ని పరామర్శించలేం. ఎందుకంటే మనకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. ఒకవేళ క్రీస్తు అయితే కనుక వెంటనే కారు ఆపండు, క్రీస్తు అయితే కనుక వెంటనే వెళ్ళి స్వస్థత ఇచ్చి వస్త్రం కట్టి గౌరవించుండు. నేను క్రీస్తుని కాదు కదా, మనం కూడా క్రీస్తు కాదు కదా. మనం ఏమనుకుంటాం మనసులో, ఎంత పాపం చేసుంటే దేవుడు ఎంత అవమానానికి అప్పగించాడు. మీరు కూడా అలాగే అనుకుంటారా? మనం అనుకుంటేది అది కదా. మనం ఎవరు ఎంతకి పరిశుద్ధులమే కదా, మనం పరిశుద్ధులమే. అవతల వ్యక్తి మనసులో ఉన్న, అవతల వ్యక్తి మానసిక పరిస్థితి బాగలేకపోయినా, అవతల వ్యక్తికి యాక్సిడెంట్ జరిగినా, అవతల వ్యక్తికి నష్టం వచ్చినా, అవతల వ్యక్తి ఇంట్లో బిడ్డ చనిపోయినా వెంటనే తలుక్కుమని మెరిసేదండి మన మనసులో, ఏం పాపం చేశారో, దేవుడు ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో కదా. యేసు ప్రభు ఆ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఆయన లోకానికి వచ్చిందే అలాంటి వారిని వెతకడానికి. ఎవరైతే నశిస్తున్నారో వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈరోజు పాస్టర్లు ఎవరినైతే వెదకట్లేదో వాళ్ళని ఒకప్పుడు క్రీస్తు వెతికాడు. ఈరోజు మనం వాళ్ళందరినీ మినహాయించి ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరికైతే పలుకుబడిందో వాళ్ళను వెతకడానికి కాపరులు వచ్చారు, సేవకులు వచ్చారు కదా. యేసు ప్రభు పరిచర్యకి మన పరిచర్యకి చాలా డిఫరెన్స్ ఉంది. చూద్దాం. ఆయన ఒడ్డు దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎప్పుడైతే యేసుప్రభు ఆ ధోనిని దిగాడో వెంటనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసుప్రభు ఎదురుగా. వాడెవడు అంటే, వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. ఆ వ్యక్తి ఎప్పటి నుంచో ఆ సమాధుల్లో ఉన్నాడంట. ఇంతకీ ఏం తింటున్నాడు సమాధుల్లో? సమాధుల్లో భోజనం ఉంటుందా? ఉండదా? బహుకాలం నుండి బట్టలు కట్టుకోలేదంట, దయ్యములు పట్టున్నాయంట, సమాధుల్లో ఉన్నాడంట, కానీ ఇంట్లో లేడంట ఆ వ్యక్తి. మరి ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా సర్వైవ్ అవుతున్నాడు ఆ వ్యక్తి? ఈ వ్యక్తిని గురించి ఇంకా ఏమని రాయబడిందంటే 29వ వచనం 2వ లైన్ నుంచి, అది అనేక పర్యాయములు వారిని పట్టుచు వచ్చిన కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలేందుంచరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యం వారిని అడవులోనికి తరుముకొని పోయెను. చాలా సందర్భాల్లో ఈ వ్యక్తిని గొలుసులతో కాలి సంఖ్యలతో కట్టారంట. కడితే వాటిని తెంపేసుకున్నాడంట. తెంపేసుకొని దయ్యం ఆ వ్యక్తిని తరుముకొని వెళ్తుందంట అడవిలోనికి, ఆ సమాధుల్లోనికి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా రాయబడుతుంది. ఆ వ్యక్తి రాత్రింబవళ్ళు ఆ కొండలో ఏం చేస్తున్నాడంట, కేకలు వేస్తున్నాడంట. పదునైన రాళ్ళు తీసుకొని తను గాయపరుచుకున్నాడు, తను రక్తం వచ్చేటట్టుగా గాయపరుచుకుంటున్నాడు. ఒకటి, ఆ వ్యక్తికి తిండి లేదు. 2, ఆ వ్యక్తికి భౌతికమైన పరిస్థితుల నుంచి ప్రొటెక్షన్ లేదు, రక్షణ లేదు. 3, ఆ వ్యక్తి తనకు తానుగా హాని చేసుకుంటున్నాడు, అయినా బహుకాలం నుంచి బ్రతుకుతున్నాడు.
ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్ రావాలి కదా, చచ్చిపోవాలి కదా. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఆ వ్యక్తి ఇంకా బలంగానే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా సాధ్యమవుతుందంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలు ఆ వ్యక్తి శరీరాన్ని వాడుకుంటున్నాయి. మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే దయ్యం పడితే నీరసించిపోతారు, కృషించిపోతారని. అవును, నిజమే. కానీ మానవ శక్తి కంటే అతీతమైన శక్తి కూడా ఉంటుంది. ఇది కూడా దయ్యం లక్షణమే. కాలికి సంఖ్యలు వేశారు, గొలుసులతో బంధించారు, వాటిని తెంపి పడేశాడు ఆ వ్యక్తి. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యాలు, వాని లోపల ఉన్నటువంటి దయ్యాలు. లూకా గారు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటే దయ్యపు ప్రభుత్వాన్ని లేదా అంధకార సంబంధమైన ప్రభుత్వాన్ని దేవుని ప్రభుత్వం ఎలా ఆక్రమించుకోబోతుంది, చీకటి సామ్రాజ్యాన్ని వెలుగు ఎలా ఆక్రమించుకోబోతుంది అనేదాన్ని చెప్తున్నాడు. ఇరవై 28వ వచనం, వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు ఎదుట సాగిలపడి కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభు ఎదుట, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. ఆ గెరాసేనుల ప్రాంతంలో ఉండే వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలిసే అవకాశం లేదు. తెలియదు వాళ్ళకి యేసుప్రభు ఎవరో. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు రాలేదు, వీళ్ళు ఎప్పుడు ఆయన చూడలేదు. ఎందుకంటే వీళ్ళు పందులు వేపుకునే దాంట్లో వాళ్ళ సమయం అంతా అయిపోతుంది. ఆ గెరాసేనుల ప్రాంతంలో యేసుప్రభు ఎవరన్నది ఎవరికి తెలిసే అవకాశం లేదు. కానీ ఈ వ్యక్తికి తెలుసు. ఈ వ్యక్తి కంటే ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలకి యేసుప్రభు ఎవరో తెలుసు. దయ్యాలకి యేసుప్రభు తెలుసు. దయ్యాలకి యేసుప్రభు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి యేసుప్రభు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు దయ్యం ఉంటే కనుక వాళ్ళకి యేసుప్రభు తెలుసు, యేసుప్రభు ఎవరో. ఎందుకంటే మనకు కనబడుతున్నటువంటి భౌతికమైన ప్రపంచమే కాకుండా కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి ప్రపంచం కూడా ఉంది. ఏలైనగా మనం పోరాడున్నది, చదువుతారా? ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. అపోస్తలుడైన పౌలు ఒక ఇన్విజిబుల్ వరల్డ్ని, కనిపించినటువంటి ఒక ప్రపంచాన్ని చూపెడుతున్నాడు. మామూలుగా మనం దయ్యం అనగానే దేన్ని ఊహించుకుంటాం? ఈ హాలీవుడ్ మూవీస్లో వస్తుంటే ఈ సమాధుల్లోంచి 2 ఎండిపోయిన చేతులు వస్తుంటాయి కదా, లేకపోతే రామ్ గోపాల్ సినిమాలు వస్తూ ఉంటే పెద్ద పెద్ద బీజిఎం వేసుకొని అంత సౌండే. అవి కాదంట, అవి కనిపించవంట. ఒకవేళ సినిమాలో చూపించినట్టుగా కనిపిస్తే కనుక ప్రాబ్లమే ఉండదు. దయ్యాలు ఎప్పుడు వస్తాయి బయటికి? రాత్రిపూటనా పగటిపూటనా? పగటిపూట మనం కొడతామని భయం వాటికి. పగటిపూట వస్తే మనం కొడతాం కదా వాటిని, తరితని కొట్టేస్తాం. అందుకని రాత్రిపూట వస్తాయి. రాత్రిపూట వాటికి ఏం పని? మనం నిద్రపోతుంటాం. దయ్యం అంటే చాలా చిన్నగా ఊహించరు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం పోరాడుతున్నది శరీరంతో కాదు. ఈ సినిమాలో కనిపించే దయ్యాలు కనిపిస్తున్నాయంటే వాడి శరీరం ఉంది. ఆ చచ్చిపోయిన శరీరం కానీ బ్రతికిన శరీరం ఏదో ఒకటి ఉంది మొత్తానికి. దయ్యం ఎలాగుంటుంది? తెల్లటి బట్టలు వేసుకొని వస్తాయి కదా, పాస్టర్ లాగా ఉంటుంది కదా. దయ్యం బట్టలు వేసుకోదు, ఎందుకంటే అది ఆత్మ.
అది కనిపించదు, శరీరం ఉండదు దానికి. కాబట్టి దయ్యం బట్టలు వేసుకోదు, నంబర్ 2 దయ్యం కనిపించదు. లేదన్నా మేము చూసామన్నా, ఒప్పుకుంటారా మనం? నేను చూశాను, నా కళ్ళతో చూశాను. దాన్ని భ్రమ అంటారు. దాన్ని మెడికల్ సైన్స్లో దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకు కనబడుతుంది అంటే అక్కడ బయట లేదు, అది ఈ బుర్రలో ఉంది. అది బయట కనిపించినట్టుగా భ్రమ సృష్టిస్తుంది బ్రెయిన్ అనేది, అది వేరే విషయం. నేను చూశానన్నా సారీ, నువ్వు చూడలేదు, నువ్వు చూడాలంటే అది కనపడాలి, దానికి శరీరం ఉండాలి. యేసుప్రభు అంటాడు, ఇది భూతమని వాళ్ళు భయపడినప్పుడు ఇదిగో నా చేతులు చూడండి, నన్ను ముట్టి చూడండి, దయ్యానికి నాలాగా రక్తమాంసాలు ఉండవంటాడు ఆయన. కాబట్టి దయ్యాన్ని చూసినటువంటి దాఖలాలే లేవు బైబిల్ అంతట్లో. కానీ మనం చూస్తుంటాం ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి, సరిగ్గా మనం 12 గంటలకు వస్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్లోకి రాగానే అక్కడ కూర్చొని ఏడుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది కదా. ఏదో ఒకటి చెప్పాలి కదా. అపోస్తలుడైన పౌలు మనకు కనిపించినటువంటి ఒక రియాలిటీని, ఒక వాస్తవాన్ని, ఒక నిజాన్ని చెప్తున్నాడు. అదేంటంటే మనం పోరాడుతున్నది ఎవరితో? శరీరులతో కాదు, శరీరం లేదు వారికి. ఎందుకు మనం అంటే ఎవరు? మనం అంటే ఎవరు ఇంతకీ? కొంచెం గట్టిగా చెప్పండి, తెలుసో తెలీదు? ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదన్న. మనం అంటే ఎవరు ఇక్కడ? మొత్తం మానవ జాత, లేకపోతే క్రీస్తులో రక్షణ పొందిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? క్రీస్తులో రక్షించబడిన వారిని మరలా వెనక్కి తీసుకుని వెళ్ళడానికి ఒక యుద్ధాన్ని ప్రకటించింది కనిపించినటువంటి ప్రపంచం, కనిపించినటువంటి సామ్రాజ్యం అని చెప్తున్నాడు. మరి యేసుప్రభువుని నమ్మని వాళ్ళ విషయంలో ఎవరైనా బుట్టలో ఉన్న చేపలకు గాలం వేస్తారా? నదిలో ఉన్న చేపకు గాలం వేస్తారా? బుట్టలో ఉన్న చేపకి గాలం వేయాల్సిన అక్కర్లేదు, వల వేయాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్నాయి. లోకము దుష్టుని యందున్నదని మనం ఎరుగుదుము. లోకం ఎవరి చేతిలో ఉందంట? ఈ లోకము, దాని మహిమ నా చేతికి అప్పగించబడింది. కాబట్టి బుట్టలో ఉన్న చేపలకు గాలం వేయాల్సిన అక్కర్లేదు. ఎవరైతే వాడి సామ్రాజ్యం నుంచి బయటికి వస్తారో, క్రీస్తుని అంగీకరిస్తారో, వారిని మరలా వెనక్కి తీసుకుని రావడానికి మొత్తం వాని సామ్రాజ్యం అంతా యుద్ధం ప్రకటిస్తుందంట. వాడికి సంబంధించిన ప్రతి డీటెయిల్ దాని దగ్గర ఉంటుంది. యోబు గ్రంథాన్ని మనం చూస్తే, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. వాడి డిపార్ట్మెంటే అది, మొత్తం అందరినీ సూపర్వైజ్ చేస్తుంటుంది. నా సేవకుడైన యోబును ఆలోచించావా, తెలుసా నీకంటే? ఎవరు యోబు అని అడిగిందా? ఊజు దేశం అంటే మస్కట్, సలాలా అనే ప్రాంతం ఉంటుంది. నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా, తెలుసా నీకంటే? నాకు తెలియదు అనలేదు. అది ఏం చెప్పింది? తెలుసు కదా ఎంత భక్తిపరుడు అంటే. అప్పుడు ఏం చెప్పింది? యోబు ఊరకయే నీ యందు భక్తి కలిగి ఉన్నాడా? భక్తిపరుడని తెలుసు, మంచోడని తెలుసు, కానీ ఊరకే భక్తి కలిగి ఉన్నాడా అంటే ప్రతి చిన్న డీటెయిల్ తెలుసు అన్నమాట. నీవు అతనికి, అతని ఆస్తికి, అతని ఇంటికి కంచె వేసావు అంటే, కంచె కూడా తెలుసా? ప్రొటెక్షన్ కూడా తెలుసా? ప్రతి తెలుసు దానికి. తర్వాత కోరుకుంటుంది యోబుని. ఆ తర్వాత ఎన్ని అధ్యాయాలు వచ్చేసాయో. మొదటి అధ్యాయంలో కోరుకుంది, ఆ తర్వాత ఎన్ని అధ్యాయాలు వచ్చేసాయో, ఆయన పరిస్థితి ఏమైపోయిందో. ఇది కనిపించని ప్రపంచం. ఇప్పటికి ఉందా అపవాది? లేకపోతే టెక్నాలజీ డెవలప్ అయిందని ఇక వీళ్ళు మన మాట వినడానికి వెళ్ళిపోయిందా? అపవాది ఇప్పటికీ ఉందా, లేకపోతే వెళ్ళిపోయిందా మొత్తం అంతా పెడతద్దుకొని? కొంతమంది ఏమైనా బోధిస్తున్నారు, లేదంట కొద్ది కాలం ఇవ్వబడిందంట దానికి, అప్పట్లో అయిపోయి ఇప్పుడు వెళ్ళిపోయిందంట ప్యాకప్ చేసుకొని. అది మీలో దూరం చెప్పిస్తుంది ఆ మాట, నేను లేనని. అది ఎక్కడికి పోతుంది? అది లేకపోతే క్రీస్తు ఎందుకు నేర్పిస్తాడు? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించని. శోధన లేదా మనకి? శోధన ఉందంటే ఎవరున్నారని అర్థం? అపవాది ఉన్నాడని. ఎంతవరకు ఉంటాడు? యుగాంతం వరకు ఉంటాడు, క్రీస్తు రాకడ వరకు ఉంటాడు. లూకా గారు ఏం చెప్తున్నారు అంటే, ఆ చీకటి దురాత్మల ప్రపంచంలోనికి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే దయ్యాలకు ఎవరంటే భయం? యేసు ప్రభు అంటే దయ్యం, యేసు ప్రభు అంటే భయం. మనకెవరంటే భయం? దయ్యం అంటే భయమా, యేసు ప్రభు అంటే భయమా? అరే ఏంటి కాంట్రాస్ట్ ఇంతకి? దయ్యాలకి యేసు ప్రభు అంటే భయం, మనం నమ్ముకున్నది యేసు ప్రభుని, భయపడేది దయ్యానికి. మనం నమ్ముకున్నది యేసు ప్రభుని, భయపడేది దయ్యానికి. ప్రతి శుక్రవారం దయ్యాల విడుదల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. గురువారం పనిచేయదా? బుధవారం పనిచేయదా? అంటే దయ్యం అంటే భయం, మీకు దాని గురించి తెలియదు. ప్రత్యేకమైన ప్రార్థనలు, ఏది క్షుద్ర పూజలకు సంబంధించి, దయ్యాలకు సంబంధించి ప్రత్యేకమైన ప్రార్థన. ఈ పదం ఎందుకు నాకు నచ్చదు స్టార్టింగ్ నుంచి. ప్రత్యేకమైన ప్రార్థన అంటే కొంచెం పెప్పర్ కానీ చల్లుతారు దాని మీద, మిరియాల పొడి చల్లుతారు దాని మీద. ప్రార్థన అంటే ప్రార్థనే, ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండవు. ప్రార్థన అంతే. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారంటే మిరియాల పొడి చల్లరు, అలా ఉండదు. ప్రార్థన అంటే ప్రార్థనే. ఇంకొకసారి ప్రత్యేకం అనకండి. యేసు ప్రభువుని చూడగానే దయ్యాలు పట్టినవాడు వాడంతటికి వాడే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతకు ఆయన వస్తున్నాడని వాడికి ఎలా తెలుసు? ఇంతకు ఈయన వస్తున్నాడని వాడికి ఎలా తెలుసు? అది కనిపించని ప్రపంచం కదా. ఈయన దరిదాపుల్లోకి వస్తున్నాడంటే ఆ ప్రపంచం అలర్ట్ అవుతుంది కదా, వాని సామ్రాజ్యం అలర్ట్ అవుతుంది కదా. మీరు ఎప్పుడైనా కోటలు చూస్తే కోట చుట్టూ బురుజులు ఉంటాయి, ప్రాకారం ఉంటుంది, దాని మీద బురుజులు ఉంటాయి, బురుజుల మీద సైనికులు ఉంటారు. అల్లంత దూరంలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటారు, పహారా అలా చూస్తూ ఉంటారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో సైన్యం కనిపించగానే వెంటనే బోరు ఊదడం, యుద్ధానికి సిద్ధపరచడం చేస్తుంటారు కదా. ఈ కనిపించినటువంటి ప్రపంచం, ఈ గెరాసేన్ల ప్రాంతంలో ఉండే ప్రపంచం అలర్ట్ అయింది. ఆయన అల్లంత దూరంలో ఆ దూరం మీద చూడగానే అలర్ట్ అయింది. ఆయన లోపలికి వస్తే సామ్రాజ్యం కదిలిపోతుంది, వారి పట్టు కోల్పోతాడు. కాబట్టి వెంటనే పరిగెత్తుకుంటూ ఆయనకు ఎదురుగా వచ్చి ఆయన పాదాల మీద సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచొద్దు అని ఆయన పాదాల మీద పడి వేడుకుంటున్నాయి. ఈరోజు మన ప్రసంగాలన్నీ దయ్యాల మీద ఉంటాయి. ప్రసంగం చేయాల్సిన దయ్యాల మీద కాదు, క్రీస్తు మీద. నిజమే, దయ్యం చాలా శక్తి కలిగింది. అది నిజమే, అది మనిషిని చాలా దారుణమైన స్థితికి తీసుకెళ్తుంది. కానీ క్రీస్తుకు మించి కాదు. క్రీస్తు మీద దానికి ప్రభావం లేదు, అధికారం లేదు. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు. దుష్టుడు శోధిస్తాడు, కానీ ప్రభువు దానికంటే గొప్పోడు. దానికి ప్రభువుకి అసలు పోలికే లేదు, ఆ ఏమంటారు, ఆ వ్యత్యాసమే లేదు, మనం చూపించలేము. అతీతుడు ఆయన. కానీ ఈరోజు మనం క్రీస్తుని గురించి ఆలోచించడం, అర్థం చేసుకోవడం పక్కన పెట్టేసి దయ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం, దయ్యాల మీద ప్రసంగాలు చేసుకుంటున్నాం, దయ్యాల కోసం ఏంటంటో మాట్లాడుకుంటున్నాం. కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది క్రీస్తుని. ఆయన ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే, ఆయన దిగగానే వాడే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను బాధపరచుద్దని వేడుకుంటున్నాడు అంటే, కేకలు వేసి చెప్తున్నాడు అంటే ఎంత భయం క్రీస్తు అంటే దయ్యాలకి, అంధకార శక్తులకి. క్రీస్తు ఇంకా లోపలికి రాలే, ఒడ్డు మీద దిగాడు అంతే. ఆయన ఒడ్డు మీద దిగగానే వాడే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి నన్ను బాధపరచొద్దు. అక్కడే ఉండొచ్చు కదా, క్రీస్తే వస్తాడు కదా. క్రీస్తు అక్కడి నుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు అంటే ఏం జరుగుతుంది అన్నది అది ఆ దయ్యాల సామ్రాజ్యానికి తెలుసు, కానీ మనకు తెలియదు. కాబట్టి క్రీస్తునికి మీదట లోపలికి రానివ్వడం ఇష్టం లేదు ఆ దయ్యాల సామ్రాజ్యానికి. అందుకని ఒడ్డు మీద నిలవబెట్టి నేనే వస్తాను నీ దగ్గరికి, నన్ను బాధపరచొద్దు. ఎక్కడైతే క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉంటుందో ఇక్కడ సువార్త ప్రకటించొద్దు అంటున్నారు అంటే ఎవరు పట్టారు వాళ్ళకి? మనం దయ్యాన్ని ఎలా చూస్తామంటే, ఇలా జుట్టు విరబోసుకొని సరిగ్గా స్నానం చేయకుండా ఏడుస్తూ కేకలేస్తూ ఒక విపరీత దూరంలో చూస్తాం కదా. దయ్యం అలాగే ఉండదు. నీట్గా ఇన్షర్ట్ చేసుకొని, బెల్ట్ వేసుకొని,
పెద్ద పొజిషన్లో, గెజిటెడ్ ఆఫీసర్ పొజిషన్లో కూడా ఉంటుంది. దయ్యాన్ని ఎలా చూపెడతారంటే స్క్రీన్ మీద నల్లగా ఉంటుంది కదా, అది నల్లగా ఉంటుంది, కళ్ళు చింత పిక్కల్లాగా ఎర్ర మండిపోతుంటాయి, చూడగానే అమ్మో దయ్యం అనిపిస్తుంది. బైబిల్ అలా చెప్పలే, దయ్యం అసహ్యంగా ఉంటుందని చెప్పలే బైబిల్లో. అసలు అది కనిపిస్తుందని కూడా చెప్పలే. మనం దాన్ని గుర్తుపట్టేదానికి నల్లగా దానికి ఒక రూపం ఇచ్చాం. అలా ఏముంటుంది దయ్యం, నీట్గా ఇన్షర్ట్ చేసుకుంటుంది, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది, అది బోర్డులు పెట్టిస్తుంది, అది గ్రామ పెద్దల అనుమతి లేకుండా మత ప్రచారం చేసే వాళ్ళు లోపలికి రాకూడదని బోర్డు పెట్టిస్తుంది. అది నేను చెప్పట్లేదు, ఇది లేఖనాల్లో రాయబడింది. ఈ ఒడ్డు మీద నుంచి ఇంకొంచెం లోపలికి రావద్దు, ఇక్కడ ఆగు. ఏమవుతుంది ప్రభువైన యేసుక్రీస్తు అని గురించిన సువార్త ప్రకటిస్తే? బ్రాందీ షాప్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గొచ్చు, అంతే కదా. సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గొచ్చు, అంతేనా. యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మన టీవీలోనికి ఎన్ని ఛానల్స్ వస్తాయి? కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. అన్ని రాగాలేంది ఒక క్రీస్తుని గురించిన మాట మన వీధిలోకి వస్తే ఏమవుతుంది? ఏం నష్టం వచ్చేస్తుంది? ఇన్నిటిని తట్టుకుంటున్నారు, భరిస్తున్నారే, ఈయన వార్త ఎందుకంత ఇబ్బంది అనిపిస్తుంది? అది మనకు అర్థం కాదు, అది మనకు అర్థం కాదు. మనం టీవీ చూసేటప్పుడు మధ్యలో యాడ్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్. నా చిన్నతనంలో ఇంట్లో మొత్తం అన్ని దోమలు తిరుగుతుంటాయి, వెంటనే మోర్టిన్ అలా ప్లగ్లో పెట్టి స్విచ్ చేయగానే ఒక విమానాలు అలా సర్రువని వెళ్ళి ఒకదాన్ని చంపుతూ ఉంటాయి కదా. అలా మోర్టిన్ పెట్టగానే దోమలు అన్నీ పరిగెడుతూ ఉంటాయి. ఎందుకు పరిగెడుతున్నాయి మనకు తెలియదు, అది దోమలు అడిగితే చెప్తుంది. ఆ కెమికల్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత ప్రాణాంతకం అని దోమలు అడిగితే చెప్తుంది. మనకు తెలియదు, అది మనకేం కనిపించదు. ఎందుకు పరిగెడుతున్నాయి అనుకుంటాం మనం. దోమను అడగాలి ఎందుకు పరిగెడుతున్నావు అని. అలా క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు సమాచారం వినబడుతున్నప్పుడు ఎందుకు ఆయన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం? ఎందుకు ప్రపంచ వీధుల్లో క్రీస్తుకి స్వాగతం లభించట్లేదు? వాస్తవానికి ఆయన రాకూడదు అసలు. ఆయన అడుగు పెట్టడానికి అర్హమైనటువంటి ప్రాంతాలు కాదు మనవి, జీవితాలు కాదు మనవే. కానీ ఆయనే వచ్చినప్పుడు మన వద్దంటున్నాం ఆయన్ని. ఆ గెరాసేన్ల ప్రాంతానికి క్రీస్తు రావాలని ఎవడు ఇన్విటేషన్ ఇవ్వలే. ఆయనకై ఆయన వచ్చాడు, వెదక రక్షించడానికి వచ్చాడు. ఆయన విలువ తెలియక ఆయన వెళ్ళిపోమంటున్నాం, ఆయన రానివ్వట్లే. నిజంగా ఆయన విలువ అర్థమైతే, కొర్నేలు అనే వ్యక్తి ఉన్నాడు, శతాధిపతి. ఆయన చేసిన దాన ధర్మాలు కానీ, భక్తి కానీ, ఇదంతా దేవుడు మెచ్చి సీమోను పంపించాడు, ఆయన పిలిపించుకొని సువార్త చెప్పించుకోని. అంత శతాధిపతి పిలిపించుకొని చెప్పించుకుని అంత గొప్పది సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలంటే. ఇందులో మన తప్పు కూడా ఉందిలే. సువార్తకు ఉండే ఆ గౌరవం, ఘనత ఇచ్చి ఎప్పుడు చెప్పుకున్నాం మనం? ఏదో మోకాల నొప్పులకి, నడువుల నొప్పులకి యేసుప్రభువుని ఆపాదించుకున్నాం. కానీ యేసుప్రభువు నమ్ముకుంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుందని. సువార్త అన్నది చిన్న విషయం కాదు, అది క్రీస్తుని గురించి ప్రకటించడం చిన్న విషయం కాదు. అది ఆ ధోనిలో క్రీస్తుని కూర్చోబెట్టుకొని ధోనిని నడుపుకుంటూ గెరాసేన్ ప్రాంతానికి రావడం అన్నది చిన్న విషయం కాదు. అది ఈరోజు క్రీస్తును మనం మోసుకొని సమాజంలోకి వెళ్ళడం, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. అది అవతల వ్యక్తిలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులు కానీ అవన్నీ కదిలిపోతాయి, దాని రాజ్యం ఇబ్బంది పడుతుంది. అపోస్తులు వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంట సాతాను మెరుపు వలె ఆకాశించి పడడం యేసు చూశాడంట. వీళ్ళు సువార్త చెప్తున్నారు, వీళ్ళకేం తెలియదు. వాళ్ళు వచ్చి ప్రభువా మేము సువార్త ప్రకటిస్తూ ఉంటే దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని సంబరంగా చెప్తున్నారు. ఎందుకు లోబడ్డాయి? అధికారం ఇచ్చాడు. మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం అంటే చిన్న మాట చెప్పట్లేదు, చిన్న విషయాన్ని చెప్పట్లేదు. ఇది మనకు అర్థం కాకపోయినా, వింటున్న వ్యక్తికి అర్థం కాకపోయినా, కనిపించిన ప్రపంచం ఉంది కదా మనల్ని ఆవరించి, ఆ ప్రపంచం కదులుతుంది క్రీస్తుని గురించి చెప్పేటప్పుడు.
ఇబ్బంది పడుతుంది. ఒడ్డు మీద నిలవబెట్టి ఎందుకు బాధ పెట్టడానికి వచ్చావు? 29వ వచనం, ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చాను గనక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలిందుంచరు కానీ వాడు బంధకములను తెంపగా దయ్యం వాణ్ణి అడవులను తరుముకొని పోయాను. గొలుసులతో కట్టారు, బంధకాలతో బంధించేశారు, కానీ వాటిని తెంపుకుని వెళ్ళాడు అంటే హోప్లెస్. ఇంకా ఆ వ్యక్తిని ఎవరు రక్షించలేరు. దేనికి సాధుపడడు, దేనికి లోబడడు. ఆ వ్యక్తిని నియంత్రించడం ఎవరి తరము కాదు. హోప్లెస్. ఒకే ఒక్కడు బాగు చేయగలడు, కంట్రోల్ చేయగలడు, స్వస్థపరచగలడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలాంటి వారి దగ్గరికి క్రీస్తుని తీసుకుని వెళ్తే ఇది మత ప్రచారం అని అనలేరు వాళ్ళు. క్రీస్తు ఇలాంటి వాళ్ళకు అవసరం. ఇక హోప్ లేదు, ఆశ లేదు అనుకుంటామే, వాళ్ళకి క్రీస్తు అవసరం, అత్యవసరం. 30వ వచనం, యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దయ్యములు వాడిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవట్టుకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. యేసుప్రభు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. ఎందుకు అడిగాడు? తెలిసి అడిగాడా, తెలియకుండా అడిగాడా? తెలిసి ఎందుకు అడగాలి? లోకాకు తెలియాలి కాబట్టి, లోకా ద్వారా మనకు తెలియాలి కాబట్టి, ఆయన పక్కన ఉన్న అపోస్తులు తెలియాలి కాబట్టి. ఇంతకు వాని పేరేం పేరంట? సేన. సేన అంటే పేరా? సేన అంటే ఒక గుంపు, సైన్యం, లీజన్ అని ఉంటుంది. 3000 నుంచి 6000 మంది సైనికుల్ని సేన అని పిలుస్తారు, లీజన్ అని పిలుస్తారు. బెటాలియన్ అంటారే. ఒక్క పేరు కాదు ప్రభువా, మేము చాలామంది ఉన్నాం, కొన్ని వేల మంది ఉన్నాం. సేన, సైన్యం. ఒక వ్యక్తిని అన్ని దయ్యాలు పడతాయా? ఒక వ్యక్తిని అన్ని దయ్యాలు పడతాయా? పడతాయి. మనోళ్ళు కూడా అడుగుతారు వేదిక మీద, దయ్యాలు పట్టిన వాళ్ళంతా వేదిక మీదకి వచ్చేసేయాలి, వేదిక మీదకి వచ్చేసేయాలంటే దయ్యాలు అలా వచ్చేస్తుంటాయి. ఎంత కోఆపరేషన్ వీళ్ళకి దయ్యాలకి. ఏదో చిన్ననాటి స్నేహితుని పిలిచినట్టుగా మైక్ తీసుకొని దయ్యాలు పట్టినంత వచ్చేసారి, ఈ ఎడమవైపు వచ్చేసారి, ఎడమవైపు అందరూ వచ్చేస్తారు అలా. ఎంత కోఆపరేషనో, స్నేహితుని పిలిచినట్టుగా. ఇలాంటి దయ్యాలు కాదు ఇక్కడ ఉన్నది, ఈ నిజమైన దయ్యాలు. అసలు దయ్యం వేదిక మీద ఉన్నోడే, ఈ పిలిచినోడే. ఎందుకంటే ఇలాంటి చిల్లర వాటిని దయ్యాలని చెప్తున్నాడు చూసావా, ఇది భ్రమ, ఇది మోసం వచ్చేటువంటి పని ఇదంతా. దయ్యాన్ని అంత కామెడీగా చూపించొద్దు, అంత కామెడీగా ఉండదు దయ్యం అంటే. నువ్వు పిలిస్తే అలా వచ్చేసేది అది. ఇక రాగానే ఏం చేస్తాడు, ఒక్కో దయ్యం దగ్గరికి వెళ్తాడు, చెప్పు నీ పేరేంటి అని మైక్ పెడతాడు. మైక్లో చెప్పాలి ఆ దయ్యం. ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎప్పుడు పోతావు, ఏదో ఫ్రెండ్ని అడిగట్టు అడుగుతుంటాడు. వాళ్ళు కూడా కరెక్ట్గా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఏం అడగలే యేసు ప్రభు, ఎందుకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు. పంపించే సామర్థ్యం ఉన్నప్పుడు ఇన్ని అడగాల్సిన అవసరం ఏంటి? వాటిని పంపించే సామర్థ్యం ఈయన దగ్గర ఉన్నప్పుడు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అవసరమా? పంపించడు కాబట్టి ఇంత డ్రామా నడుస్తుంటుంది అక్కడ. ఎందుకు క్రీస్తు పేరు అడిగాడంటే ఎన్ని దయ్యాలు ఉన్నాయి అని అపోస్తులకు తెలియాలి, లూకా గారికి తెలియాలి, మనకు తెలియాలి. ఒక వ్యక్తిని ఎన్ని దయ్యాలు ఆవహించగలవు. ఎందుకు మనిషి అంటే అంత ఇష్టం వాటికి? ఎందుకంటే అది దేవుని స్వరూపం కాబట్టి. దయ్యాలు ఎందుకని మనిషిని పడతాయంటే మనం దేవుని స్వరూపం కాబట్టి. దేవుని స్వరూపాన్ని నాశనం చేయాలంటే వాటికి ఇష్టం కాబట్టి. ఎన్ని దయ్యాలైనా వచ్చి నివాసం ఉంటాయి వాడిని నాశనం చేయడానికి, దేవుని స్వరూపాన్ని నాశనం చేయడానికి. అన్ని వేల దయ్యాలు వచ్చి ఆ వ్యక్తిని ఆవహించే ఆ దేహాన్ని విమోచించడానికి క్రీస్తు వచ్చాడు. దయ్యం మనిషిని అవమానపరిస్తే, నాశనం చేస్తే
క్రీస్తు మనిషిని గౌరవిస్తాడు. ఎందుకు క్రీస్తు ఆ వ్యక్తి కోసం వచ్చాడు అంటే అది దేవుని స్వరూపం, దేవుడు తన స్వహస్తాలతో చేసినటువంటి రూపం అది. మనం కొంతమంది వ్యక్తుల్ని చాలా చిన్నగా చూస్తాం. వాళ్ళకు ఆర్థిక స్తోమత సరిగా లేకపోతే, వాళ్ళు సరిగా అందంగా లేకపోతే, సరిగా పలుకుబడి లేకపోతే, వాళ్ళకు ప్రభావం లేకపోతే పట్టినట్టు చూస్తాం కదా, వాళ్ళని కొంచెం తేడాగా చూస్తాం కదా, వీళ్ళని కూడా పట్టించుకోవాలని. కానీ క్రీస్తు అలా చూడ్డు. అందుకే క్రీస్తు చెప్తాడు కదా, 99 గొర్రెలను వదిలిపెట్టేసి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం మరలా వెళ్తాడంట అడవిలోనికి. ఏ టైం అయి ఉంటుంది అప్పుడు వెళ్ళేటప్పటికి? చీకటి అయి ఉంటుందా? ఆ చీకట్లో వెళ్ళి ఆ ఒక్క గొర్రెని వెతుకుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈయన చనిపోతే, గొర్రెల కాపురం మీద ఏమైనా దాడి చేస్తే, అదంతా కాదు. ఆ గొర్రె నాకు కావాల్సిందే. మనం అందరం విలువైన వాళ్ళమే, మనకు ఇల్లు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళమే. ఎంత విలువ అంటే ఆ ఒక్కడి కోసం క్రీస్తు వచ్చాడు వెతుకుంటూ. ఆ ఒక్కడి దేహాన్ని విమోచించడానికి, ఆ ఒక్కని ఆత్మను రక్షించడానికి క్రీస్తు వచ్చాడు అంటే 12 మంది అపోస్తలులు వేసుకొని. చిన్న విషయం కాదు అది. నశించిన దాన్ని వెదక రక్షించడానికి. సువార్త అంటే ఏంటంటే ప్రతి మనిషి దేవుని పోలిక. ఏ వ్యక్తి నశించకూడదు. ఓసారి మదర్ తెరెసా పడుకొని ఉంటానంట, ఆ కిటికీలోంచి శబ్దం వినపడుతుంది, మూలుగుతున్నట్టుగా శబ్దం వినిపించిందంట. వెంటనే ఆ రాత్రిపూట కిందకు వచ్చి అలా వెళ్తే ఆ వీధిలో ఒక వ్యక్తి కుష్ఠరోగి మూలుగుతున్నాడంట ఆ గాయాలతో. వెంటనే ఆ వ్యక్తిని ఎత్తుకొని భుజం మీద వేసుకొని ఆశ్రమం తీసుకొచ్చి గాయాలు కడుతుందంట. ఎందుకని ఇంత సేవ చేస్తున్నామంటే క్రీస్తు వీడి కోసం కూడా ప్రాణం పెట్టాడు, ఈ వ్యక్తి కోసం కూడా ప్రాణం పెట్టాడు. కుష్ఠరోగి చీము రక్తం గారుతూ మూలుగుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని భుజం మీద ఎత్తుకొని తీసుకొచ్చి గాయాలు కడుతుంది. ఎలా సాధ్యమైంది ఇంత ప్రేమ అంటే తను చెప్పిన మాట ఏంటంటే క్రీస్తు ఈ వ్యక్తి కోసం కూడా శిలువలో ప్రాణం పెట్టాడు. అలా అనిపిస్తుందా మనకు నిజంగానే? ఆ ఒక్క వ్యక్తి చనిపోతే క్రీస్తుకి ఏమవుతుంది? సువార్త సత్యం, ఏ వ్యక్తి నశించకూడదు, ఏ వ్యక్తి మరణించకూడదు, ఏ వ్యక్తి కూడా దేవుని రక్షణను కోల్పోకూడదు. ప్రతి వ్యక్తి కావాలి దేవుడికి, అంతే. అందుకొచ్చాడు క్రీస్తు ఆ వ్యక్తి దగ్గరికి. నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దయ్యములు వాడిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకొనెను. చాలా దయ్యాలు ఉన్నాయంట. ఎందుకు చాలా దయ్యాలు వచ్చాయి? వాడిని సర్వనాశనం చేయాలి కాబట్టి, వాడిని లేకుండా చేయాలి కాబట్టి, వాడిని చంపేయాలి కాబట్టి. కాకపోతే దేవుడు ఆజ్ఞాపించట్లే. దేవుడు ఇంకా ఆ వ్యక్తి ప్రాణాన్ని తీయట్లే. అపవాదికి మనిషిని పీడించేటువంటి శక్తి ఉంటుంది, నాశనే శక్తి ఉంటుంది, అది కూడా దేవుని అనుమతితోనే. కానీ ప్రాణం తీసే శక్తి లేదు. వెళ్ళు యోబు దగ్గరికి, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు. మన ప్రాణాన్ని ముట్టేటువంటి ఆ శక్తి అపవాదికి లేదు. చాలా దయాలు వచ్చాయి, ఆ వ్యక్తి స్థితిని దిగజారుస్తున్నాయి, కానీ ఆ వ్యక్తి చనిపోవట్లే. అంతగా నాశనం చేయడానికి అన్ని దయాలు వస్తే ఆ వ్యక్తిని బాగు చేయడానికి క్రీస్తు వస్తున్నాడు. 32వ వచనం, అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందుల్లో చొచ్చిన గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. ఇక రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ఆజ్ఞాపించాడో వెళ్ళిపోమ్మని, బయటికి రమ్మని, అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన్ను వేడుకొనగా. చెప్పాను కదా, గెరాసేను ప్రాంతం అంటే పందులు వేపుకునే ప్రాంతం. విస్తారమైన మంద ఒకటి మేస్తుందంట. అప్పుడు అవి అడిగాయి, మమ్మల్ని పాతాలని పంపించొద్దు, ఆ పందుల్లోని పంపించు. ఎందుకంటే ఈ దయ్యాలు ఒంటరిగా ఉండలేవు, దయ్యాలకి దేహం కావాలి. ఎందుకంటే వాటికి దేహం ఉండదు. దయ్యాలు
ఒంటరిగా ఉండవు, ఖచ్చితంగా దేహంలోనే ఉంటాయి అవి. కానీ మనం ఏమనుకుంటాం, దయ్యాలు ఎక్కడ ఉంటాయి? శ్మశానంలో. శ్మశానంలో ఉండలేవు అవి. అది నీరు లేని చోట్లకు వెళ్ళి అలా తిరుగుతూ తర్వాత వచ్చి మరలా నేను వదిలిపెట్టి వచ్చినటువంటి నా ఇల్లు మరలా వస్తుందంట, చూస్తుందంట ఖాళీగా ఉండడం, మరలా వెళ్ళి ఖాళీగా ఉన్నాయి కదా కొన్ని, వాటిని వెంట పెట్టుకుని వచ్చి కాపురం ఉంటాయంట. దయ్యాలు శ్మశానంలో ఉండవు, నిర్జన ప్రాంతాల్లో ఉండవు, ఎవరు లేని చోట ఉండవు, చింత చెట్టు మీదనో మర్రి చెట్టు మీదనో అసలు ఉండవు అవి. ఎక్కడ ఉంటాయి? ఉంటే శరీరంలో ఉంటాయి. అలా ఆ పందుల్లోనికి పంపించమని వేడుకుంటే యేసు సెలవు ఇచ్చాడంట. అప్పుడు ఆ దయ్యములు ఆ మనిషిని విడిచిపెట్టి పందుల్లో చొచ్చాను గనక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరిగి చచ్చాను. ప్రపాతం అంటే కొండ అంచు. ఎప్పుడైతే ఈ దయ్యాలు ఆ పందుల గుంపులోనికి వెళ్ళాయో ఒక్కసారిగా పందులన్నీ వడివడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రపాతం నుంచి ఆ సరస్సు, అంటే గలిలే సముద్రాన్ని గలిలే సరస్సు అని కూడా పిలుస్తారు, ఆ సరస్సులో పడి చచ్చిపోయాయంట. పంది బలంగా ఉంటుందా, మనిషి బలంగా ఉంటాడా? పంది బలంగా ఉంటుందా, మనిషి బలంగా ఉంటాడా? పంది బలంగా ఉంటుంది కదా. మొత్తం మందంతా కలిపి పరిగెత్తుకుంటూ వచ్చి భరించలేకపోయాయి. ఎప్పుడైతే ఆ దయ్యాలు అందులో ప్రవేశించాయో భరించలేకపోయాయి, పంది భరించలేకపోయింది. కానీ మనిషి భరించాడు 2000 దయ్యాలని. అదెలా సాధ్యం? బలంలో పంది బలంగా ఉండొచ్చేమో కానీ ఇది దేవుని స్వరూపం, అది దేవుని స్వరూపం కాదు. ఇది దేవుని స్వరూపం. దీన్ని పాడు చేయాలంటే 2000 దయ్యాలు వచ్చాయి. కానీ ఒక్కో దయ్యం ప్రవేశించినా సరే పందులు భరించలేకపోయాయి. అది క్రియేషన్, అది సృష్టి మాత్రమే. మనం ప్రతినిధులమే, దేవుని ప్రతినిధులమే. కాబట్టి దయ్యాలకి మనం కావాలి. ఈ శరీరం అన్ని దయ్యాలను హోల్డ్ చేయగలదు, భరించగలదు. అలా పందులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రపాతం నుంచి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. మార్క్స్ వార్తలో నంబర్ రాయబడింది. ఎన్ని పందులు వెళ్ళాయంట? 2000 సంఖ్య కలిగినటువంటి పందులు వెళ్ళి చచ్చిపోయారు. ఎందుకని యేసు ప్రభు పందుల్లోనికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు? పందుల్లోనికి వెళ్ళేదానికి వీలు లేదు అంటే సరిపోయింది కదా, ఎందుకు అనుమతించాడు? మీకేమైనా అర్థమవుతుందా? మమ్మల్ని పాతాళంలోకి వెళ్ళవద్దని బ్రతిమలాడినప్పుడు, లేదు పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్తే వెళ్ళిపోవాలి. అలా కాకుండా పందులోనికి వెళ్తామంటే ఎందుకు అనుమతించాడు ఆయన పందులోనికి వెళ్ళడానికి? ఎందుకంటే అక్కడ యేసు ప్రభువుకి ఎంత అధికారం ఉంది, అక్కడ ఏం జరుగుతుందన్నది శిష్యులకు తెలియాలి. వీళ్ళకి తెలిస్తే కానీ వాళ్ళు రాయలేరు. సింపుల్గా యేసు ప్రభు వెళ్ళిపో అంటే వాడు అలా కింద పడిపోయి తిరిగి లేచాడు అనుకో, వీళ్ళకేం అర్థం కాదు, అక్కడ ఏం జరిగిందన్నది తెలియదు. కాబట్టి లైవ్గా డెమో ఇస్తున్నాడు ఆయన. ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ, ఎంత ప్రభావంతో అపవాది సామ్రాజ్యం కదిలింది, నా మాటకి ఎంత ప్రభావం ఉంది అనేది శిష్యులకు అర్థమైతే, శిష్యులు వ్రాస్తే ఈరోజు మనకు అర్థమవుతుంది. క్రీస్తుని గూర్చి ప్రకటించేవాడికి మొదట క్రీస్తుని గురించి తెలియాలి. క్రీస్తుని గురించి ప్రకటించేవాడికి మొదట క్రీస్తుని గురించి తెలియాలి. ఒక కంకార్డెన్స్ బైబుల్ తీసుకొని, అదే రెఫరెన్స్ బైబుల్ ఉంటుంది చూసావా, ఇక రేపు ఆదివారంగా ఆశీర్వాదం 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 14 సార్లు రాసుకొని తిప్పి తిప్పి ఆశీర్వాదం గురించి మాట్లాడితే దాని ప్రసంగం అనరు, దాన్ని బోధించడం అనరు. క్రీస్తు ఎవరు, ఆయన ప్రభావం ఏంటన్నది ముందు మనకు తెలియాలి, రెఫరెన్స్ బైబుల్లో కాదు. ఈరోజు ప్రసంగాలు ఎలా వస్తాయి? రెఫరెన్స్ బైబుల్ నుంచి వస్తాయి. సేమ్ అదే పదం ఒక 7 సార్లు రిపీట్ చేయడం, అయిపోయింది ప్రసంగం. ఒక స్పూన్ పెరుగులో బాటిల్ నీళ్ళు వేసి జలకొట్టి మజ్జిగ చేస్తారు, ఆ టైప్ ప్రసంగాలు వస్తాయి. అంత సొల్లు. ఒక బోధకుడు మాట్లాడుతుంటే క్రీస్తు గొప్పతనం కళ్ళెదురుగా ప్రస్ఫుటం కావాలి. ఎందుకు పందుల్లోకి అనుమతించాడు అంటే, క్రీస్తు మాట ఎంత ప్రభావం కలిగింది, క్రీస్తు ఆజ్ఞాపిస్తే ఎంత అపవాది సైన్యం పరిగెడుతుంది, భయపడుతుంది
అనే లైవ్ డెమో కావాలి అంటే అక్కడ పందులను అనుమతించాడు. పందులన్నీ 2000 పందులు ఒక్కసారిగా పరిగెడుతూ ఉంటే, వేగంగా పరిగెడుతూ ఉంటే ఒకసారి ఊహించండి ఎలాగుంటుంది, ఎంత భయానకంగా ఉండి ఉంటుంది. ఆ పందులు మేపుతున్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారు. అంత వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి అన్ని సముద్రంలో ఒకదాని వెంట అలా గుంపులుగా కింద పడిపోతున్నాయి. సముద్రం నుంచి, ఆ పేటు మీద నుంచి కింద పడుతున్నాయి సముద్రంలోకి. అది చూడడానికి ఎంత భయంకరంగా అనిపించుంటుంది. కానీ యేసు ప్రభు ఈరోజు పాస్టర్లు వస్తుంటారు మైక్ తీసుకొని, ఎవరైనా దయ్యం బట్టి ఆయన దగ్గర తీసుకొని వచ్చారనుకో, ఆ పాస్టర్ గారి దగ్గరికి నెత్తిమీద చేపెట్టి ప్రార్థన చేసి పంపిస్తాడా? యేసు నామములో ఎన్నిసార్లు అరుస్తాడో. ఇంగ్లీష్లో అంటాడు, తెలుగులో అంటాడు, ముఖం మీద ఊపుతాడు, నెట్టుతాడు, ఏంటంటే చేస్తున్నాడు, అది పోదు. యేసు ప్రభు అరవలే, వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. కేకలు వేయాల్సిన అక్కర్లేదు. మీరు ఎప్పుడైనా డాక్టరు పేషెంట్ దగ్గరికి వచ్చి కేకలేయడం చూసారా? జ్వరమా, వెళ్ళిపో అని. ఎందుకని? ఆయన దగ్గర విద్య ఉంది. ఒక టాబ్లెట్, ఇంజెక్షన్ ఇస్తాడు. ఏం మాట్లాడ్డా ఆయన? తగ్గుతుందా జ్వరం? తగ్గుతుంది. మన దగ్గర ఏమీ ఉండదు. నిజంగా దేవుడు నీకు దయ్యాలు వెళ్ళగొట్టే ఆ కృపావరాన్ని ఇస్తే కనుక అదే నిన్ను గుర్తుపడుతుంది, అదే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఆజ్ఞాపించగానే వెళ్ళిపోతుంది. పెద్దగా కేకలేయాల్సిన అక్కర్లే. ఇంగ్లీష్లోను తెలుగులోను గట్టి కేకలేసి ఇంత హంగామా అక్కర్లే. దానికే చెవుడు లేదు. నువ్వు వచ్చావని నీకంటే ముందు దానికి తెలుసు. ఇది ఇన్విజిబుల్ వరల్డ్, ఇది తెలుసు ఎవరు వస్తున్నారని దానికి అర్థమవుతుంది. నీకు ఇవ్వలే దేవుడు. నీకేం వరం ఇచ్చాడు దేవుడు? భ్రమపరిచేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఏదో ఉన్నట్టు, ఏదో చేస్తున్నట్టు ఏమి అంత సోదే వరాలు చేస్తుంటారు. అందుకని బయటలు కూడా నమ్మకం పోయింది. ఓహో, యేసు ప్రభు కూడా ఇలాగే వెళ్ళగొట్టాడేమో అని. ఒరే స్వామి, ఇలా వెళ్ళగొట్టలే ఆయన. మనం దయ్యాలు వెళ్ళగొట్టేట్టుగా డ్రామాలు వేస్తున్నాం కదా, ఇది క్రీస్తును వెక్కిరించడం. ఆయన కూడా ఇలాగే చేశాడేమో అనుకోవడం కాదు కదా. ఆయన ఇలా చేయలే. ఆజ్ఞాపించగానే 2000 సంఖ్య కలిగినటువంటి పందులు అలా ప్రపాతం నుంచి వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరిగి చచ్చిపోయి ఎంత భయానకమైన సందర్భం అది. క్రీస్తు ఒక మాట ఆజ్ఞాపిస్తే ఎంత భయపడిపోయావి. దయ్యాలు కూడా ఊపిరి తిరిగి చచ్చిపోయేంత భయం వాటి క్రీస్తు అంటే, ఆయన మాట అంటే అంత ప్రభావం ఆయనకి. కలుగురుగా కంటే సమస్తం కలిగించిన ఆ నోటికి దయ్యాలను వదిలించడం పెద్ద విశేషమా? ఆయన మాటకి ఎంత ప్రభావం ఉందో దయ్యాలకు తెలుసు, మనకు తెలియదు. ఎందుకని 2000 సంఖ్య కలిగిన పందులు చనిపోవాల్సి వచ్చింది? మనకు అర్థం కావడానికి. అవి బలైపోయాయి. మనకు అర్థం కావడానికి ఆ ప్రభావం అనేది అవి బలైపోయాయి. 34వ వచనం, మేపుచున్నవారు జరిగిన దాన్ని చూసి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను సంగతి తెలియజేసిరి. ఆ పందులు మేపుతున్న వాళ్ళు ఆ జరిగినటువంటి విషయాన్ని చూసి ఆ చుట్టుపక్కల పట్టణాల్లో గ్రామాల్లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఏ విషయాన్ని తెలియజేశారు? ఎప్పటి నుంచో బహుకాలం నుంచి ఈ సమాధుల్లో కేకలు వేస్తున్నాడే, బట్టలు కట్టుకోకుండా తను గాయపరుచుకుంటూ రాత్రి మొదలు కేకలు వేస్తూ భయానకంగా ఉన్నాడే, ఎవరు సాధు చేయలేకపోయారే, అలాంటి వ్యక్తిని క్రీస్తు సాధుపరిచాడు. ఇక వ్యక్తి బాగుపడ్డనుకున్నాం కదా, ఆ వ్యక్తిని క్రీస్తు బాగు చేశాడు అని చెప్పుంటారా? లేకపోతే ఎవరో ఒక ఆయన 12 మందిని వేసుకొచ్చాడు ఆ దోణిలో. ఆయన రాగానే 2000 పందులు లాస్, 2000 పందులు నష్టం. ఆయన ఒడ్డు మీద ఉండగానే 2000 పందులు వచ్చాయంటే ఆయన లోపలికి వస్తే మన పరిస్థితి ఏంటి? పందుల ఇండస్ట్రీ ఏమంటారు, పందుల వ్యాపారం ఎంత లాస్ వస్తుంది అని చెప్పుంటారా? ఏం చెప్పుంటారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఈ వ్యక్తికి బాగుపడ్డు, ఈ వ్యక్తిని స్వస్థపరచడం అసాధ్యం. అలాంటి వ్యక్తిని ఎవరో ఒక ఆయన వచ్చాడు, సాధు చేశాడు, బాగు చేశాడు, ఆయన చూద్దాం రండి అని చెప్పుంటారా? లేకపోతే ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన రాగానే 2000 పందులు చచ్చిపోయాయి, ఇక లోపలికి వచ్చాయంటే మిగతా పందుల పరిస్థితి ఏంటి అని చెప్పుంటారా? క్రీస్తు మనిషిని చూస్తే ప్రపంచం పందులను పట్టించుకుంటుంది. ప్రపంచం పందులను పట్టించుకుంటుంది. ఎందుకని రాజకీయ నాయకులకి క్రీస్తు అంటే నచ్చడు? ఎందుకంటే పొరపాటుని క్రీస్తు నమ్ముకున్నారనుకో,
రేపు ఓటు వేయండిరా అని అడగడానికి వస్తారు కదా. ఇదిగో మేము వీధిలో రోడ్లు వేసాం, ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చాం, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చాం, మీకు పొలాలకు అది చేసాం ఇది చేసాం కాబట్టి ఓటు వేయండి అని అడగాలంటే ఏమీ చేసి ఉండరు పాప 5 సంవత్సరాలు. కాబట్టి ఏమని అడగాలి? ఇదిగో బాటిల్ తీసుకొని మాకు ఓటేయండి, ఈ బట్టలు తీసుకొని ఓటేయండి అని అడగాలి. వాళ్ళు ఆ బాటిల్ తీసుకోవాలంటే వాళ్ళు క్రీస్తు దగ్గరికి రాకూడదు. పొరపాటున క్రీస్తు దగ్గరికి వచ్చారనుకో, బాటిల్ తీసుకోరు, నోటు తీసుకోరు, ఎలాంటి తాయిలాలు తీసుకోరు. లేదన్నా మేము తీసుకుంటామంటే మీరు గొప్పవాళ్ళు, నేనేం చేయలేను. మేము చర్చికి వెళ్తాం. మళ్ళీ లాజిక్ ఒకటి, అది మన సొమ్మేనండి, మన ట్యాక్స్ అండి, మరి రిసిప్ట్ కూడా తీసుకోవచ్చు కదా. అందుకే నీ ట్యాక్స్ నీకు ఇచ్చి 5 సంవత్సరాలు నామం పెడతాడు, పంగనామాలు పెడతాడు. నువ్వు తీసుకునేదానికి అకృతపడి ఎందుకు ఈ లాజిక్లన్నీ? మన ట్యాక్స్ అంటది, మన డబ్బు అంట, ఊరకే ఇస్తున్నాడా? మరి సంపాదించుకోవాలి కదా. ఎందుకని అధికారులకి నాయకులకి క్రీస్తు అంటే నచ్చదంటే, ఆయన వస్తే పందులు తెస్తాయి కాబట్టి, ఆయన వస్తే బాటిల్ పంచలేం కాబట్టి. ఒక నాయకుడు మన వీధిలోకి వస్తే ముందు వెనకాల జేజేలు కొట్టేది ఎవరింతకి? క్రైస్తవులు అయితే కొట్టరు. క్రైస్తవుడు ఎవడికి చేయి కొట్టడు, కొడతాడా? ఒక్కసారి పొరపాటున చర్చికి వచ్చాడనే వాడి జీవితంలో ఇంకెవడికి చేయి కొట్టడు, క్రీస్తుకు తప్ప. మరి చేయి కొట్టేది ఎవరు? జెండాలు మోసేది ఎవరు? కేకలేసేది ఎవరు? అల్లర్లు చేసేది ఎవరు? కాబట్టి క్రీస్తు నాపాలే. క్రీస్తు లోపలికి వచ్చాడంటే, సమాజం లోపలికి వచ్చాడంటే పందులు తెస్తాయి. పందులు లాస్ కాకూడదు అనుకుంటే క్రీస్తు నాపాలి. అంటే గెరాసేన్ల ప్రాంతం పందులను వదిలిపెట్టి ఇక ఏదైనా వ్యాపారం వద్దు, పందుల వ్యాపారమే బాగుంటుంది. ఎందుకంటే పందులకేం ప్రత్యేకమైన ఫుడ్ ఉంటుంది, అంతా గలీజ్ తిని బ్రతుకుతాయి. దానికేం ప్రత్యేకమైన ఫీడింగ్ అక్కర్లేదు, గలీజ్ తిని బ్రతుకుతాయి. కాబట్టి పందుల వ్యాపారం బాగుంటుంది క్రీస్తు రాకపోతే. ఏ చెడుతనం చూసి క్రీస్తుని అసహించుకుంటున్నారు? యేసు ఒక మాట అడుగుతాడు, 2 ప్రశ్నలు అడుగుతాడు ఆయన ప్రపంచానికి, 3 ఆన్సర్ లేదు, 3వ ప్రశ్న లేదు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? మొదటి ప్రశ్న. నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? 2వ ప్రశ్న. 3వ ప్రశ్న లేదు. దేనికో దానికి సమాధానం చెప్పాలి. చచ్చే ప్రతి మనిషి, భూమి మీద ప్రతి మనిషి, వాడు ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఏ కాలమైనా సరే. కొంతమంది అంటున్నారు మాకు యేసు అంటే నచ్చదండి అని. అప్పుడు అడగాలి, నచ్చుతున్నాడా నచ్చట్లేదా పక్కన పెట్టే. ఈ రెండింటికి సమాధానం చెప్పు. క్రీస్తులో ఏదైనా పాపం చూపించి, నంబర్ 1 పాపం చూపించి, క్రీస్తులో ఈ పాపం ఉందండి కాబట్టి నేను యేసు నమ్మట్లేదు, నేను కూడా అంగీకరిస్తాను. లేకపోతే ఆయనలో ఏ పాపం లేకపోతే, ఆయన చెప్పే సత్యం అయితే ఎందుకు నమ్మట్లేదు? ప్రతి మానవుడికి ప్రశ్న ఇది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? 2 ప్రశ్నలు వేశాడు ఆయన. మాకు నచ్చడు, మా దేశం కాదు, మా ధర్మం కాదు, ఇవన్నీ చెల్లవు అక్కడ. క్రీస్తులో పాపమైనా చూపించు, లేకపోతే ఆయన పాదాలైనా పట్టుకో. 2 ఆప్షన్లు, 3 ఆప్షన్ లేదు. మా ధర్మం కాదు, ఇంతకు ఏ ధర్మం అనేది? మరి అన్నప్పుడు ఈ ధర్మం వాడికి కూడా పనికిరాదు, పక్కనోడికి. మా ధర్మం కాదంటే ఈ ధర్మం ఇంకొకటి కూడా పనికిరాదు. మనం గీసుకున్న భూమి మీద గీతలన్నీ ఇది నాది, ఇది నీది అని. దేవుడు గీలే. అందరం మానవ జాతే, ఒకటే ధర్మం. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభులో పాపమైనా చూపించు, లేకపోతే పాదాలైనా పట్టుకో. 2 ఆప్షన్లు. నేను పట్టుకుని ఆయన పాదాలు, ఆయనలో పాపం లేదు. ఆయనలో పాపం చూపించకుండా ఆయన నాకు నచ్చడు, నా దేవుడు కాదు, మా దేవుడు కాదు, ఇవన్నీ చెప్పొద్దు. అవి తెలివైన ఆన్సర్లు కాదు. క్రీస్తు అడిగిన ప్రశ్నలకు సరిపోవు ఆన్సర్లు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, 12 మంది వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ ఒడ్డు మీద దిగగానే 2000 పందులు పోయాయి, నాశనమయ్యాయి. ఎంత నష్టం వచ్చేసిందో. ఇంకా ఆయన లోపలికి వస్తే ఎన్ని పందులు చచ్చిపోతాయి? మన వ్యాపారం ఏమైపోతుంది? మన మనుగడ ఏమైపోతుంది? ఒక వ్యక్తి బాగుపడ్డాడు అన్నది ఆలోచన లేదా? అంతకాలం మన పక్కనే ఉండి, మన ఊర్లోనే ఉండి, ఇక వీడు బాగుపడడు అనుకుంటే వాడు బాగుపడ్డాడని సంతోషపడకుండా
ఎవడైనా త్రాగుడుబోతుగా ఉంటాడు, మురికాల పక్కన పడుకొని కేకలేస్తూ ఉంటాడు, వాడిని చూసి మనం అసహించుకుంటాం, వీడు బతుకు మారదని. ఒకానొక రోజు వాడు ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేసి సంకుల బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని చచ్చిపోతున్నాడు అనుకో, పెద్ద భక్తుడు వచ్చాడబ్బో, పెద్ద భక్తుడు అయిపోయాడు. ఇంతకేం కావాలి నీకు? పడుకొని ఉంటే, తాగి పడుకొని ఉంటే ఏదో ఒక మాట అంటివి, వాడు బట్టలు కట్టుకొని చర్చికి పోతే పెద్ద భక్తుడు అంటివి. ఇంతకు ఏం కావాలి? క్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడన్నది పక్కన పెట్టేసి పందులు తెచ్చిపోయాడన్నది ప్రచారంలోకి వచ్చింది. క్రీస్తు అంట సంస్కృతుల్ని తారుమారు చేస్తాడంట, సంప్రదాయాలు మార్చేస్తాడంట, పద్ధతులు మార్చేస్తాడంట. మనుషులు సంస్కరించబడుతున్నారు, అర్థం కావట్లేదా? ఏంటి సంస్కృతి అంటే, ఏంటి సంప్రదాయం అంటే? మనమంతా క్రీస్తు నమ్ముకున్నాం, మనం ఏం పద్ధతిగా లేమా? ఏదో ఒక ప్రచారం, ఏదో ఒక విష ప్రచారం, ఏదో ఒక అసత్య ప్రచారం క్రీస్తుని గురించి. ఇంతకు వాళ్ళకు కూడా ఏం తెలియదు చెప్పే వాళ్ళకి. ఎవడైనా క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాడితో ఏం వాదించుకుందో, కూర్చోండి అన్నాను, మీకు చాలా విషయాలు తెలిసినట్టున్నాయి. ఇంతకు బైబిల్ ఎప్పుడైనా చదివావా? క్రీస్తు గురించి ఎప్పుడైనా 4 పేజీలు చదివా అని అడుగు. ఏముండదు బుర్రలో ఏముండదు, ఎప్పుడు చదివి ఉండడు. నిజంగా క్రీస్తు గురించి చదువుతూ ఉంటే వాడికి వేరే దారి ఉండదు, నమ్మడం తప్ప, ఆయన పాదాల మీద పడడం తప్ప. చదవరు, ఎవరో ఏదో చెప్తారు, దాన్ని బుర్రకెక్కించుకుంటారు, మిడిమిడి జ్ఞానం అంటారే. ఆ మిడిమిడి జ్ఞానం వేసుకొని క్రీస్తుని అడ్డగిస్తూ ఉంటారు, క్రీస్తు మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. బహుకాలం నుంచి బట్టలు కట్టుకోకుండా తను గాయపరుచుకుంటూ సమాధంలో కేకలు వేస్తున్నవాడు బాగుపడ్డాడనే సమాచారం వెళ్ళలే గెరాసేలు ప్రాంతంలోకి. ఎవరో ఒక ఆయన వచ్చాడు, 2000 పందులు చచ్చిపోయాయి, ఆయన అక్కడే ఆపకపోతే మిగతా పందుల పరిస్థితి ఏంటి? క్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత అపోస్తలు చేపలు పట్టడానికి వెళ్తే వారిని మరలా పట్టుకుని వచ్చి వెళ్ళండి ప్రపంచానికి పంపించాడు ఆయన. తమ జీవితాలని త్యాగం చేసుకొని వచ్చి సువార్త ప్రకటించారు. అర్థం కావట్లే మనకి, ఉచితంగా వచ్చింది కాబట్టి. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ భారతదేశం? ఇంత దూరం వచ్చాడు తోమా కానీ బర్తలోమయ్య కానీ. మనకు విలువ తెలిస్తే కదా. విలువ తెలియనాడికి వజ్రం దొరుకుతాయంట, మంచం కింద పెట్టాడంట, అటు ఇటు ఊకుండా. ఒరే స్వామి, ఈ సువార్తని చిన్నది కాదు, ఇది పుకిటి పురాణం కాదు. ఇది క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేస్తే ఆ పునరుద్ధారణ క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చింది. ఇది చిన్నది కాదు, ఇది మనుషులు సంస్కరించేది. ఇది ఈ సువార్త మా ఇంటికి రావాలని కొర్నేలి దూతలను పంపించి పిలిపించుకున్నాడు ఆ సువార్తను వినిపించుకోవడానికి. శతాధిపతి, మనకు అంత స్థాయి ఎక్కడ? అయినా మన వీధుల్లోనికి, మన గడప దగ్గరికి క్రీస్తు పంపిస్తే వచ్చారు సువార్థికులు. దండం పెట్టాల్సింది పోగొట్టి మాకు చెప్పదు సువార్త. ఏం చేసిన లోపల ఇంతకి జబర్దస్త్ మిస్ అయిపోతుంది. ఏదో పెద్ద బిజీగా పని చేస్తున్నట్టు, మనకేం పని లేనట్టు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్టు. మీకేం పని లేదా? నీకేం పని ఉంది ఇంతకి? చెప్పు, నీకేం పని ఉంది ఇంతకి? మీకేం పని లేదా? ఇంతకు నీకేం పని ఉంది? ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు ఆయన. ఈ వ్యక్తికి పనికిరాడనుకున్న వ్యక్తిని బాగు చేశాడు ఆయన. అనే సమాచారం వెళ్ళకుండా పందులు చచ్చిపోయాన సమాచారం వెళ్ళింది. ఈ రోజుకి అదే సమాచారం నడుస్తుంది. ఇది చిన్న వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు, పెద్దోళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదని. చదువుకున్నారు, పెద్ద పెద్ద గెజిటెడ్ పోస్టుల్లో ఉన్నారు, నాయకులుగా పరిపాలిస్తున్నారు. 1 గంట కూర్చొని చదవచ్చు కదా క్రీస్తుని గురించి. క్రీస్తులో ఏమైనా పాపం కనిపిస్తే అప్పుడు శాసనాలు చేయి, యాంటీ కన్వర్షన్ బిల్ అని చేయి, నేను కూడా ఒప్పుకుంటాను. క్రీస్తుని గురించి 4 సువార్తలు చదివి ఇలాంటి పాపం ఉంది క్రీస్తులో, కాబట్టి ఈ క్రీస్తు మన భారతదేశానికి వద్దు, కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు వద్దు అని శాసనం చేయి, ఒప్పుకుంటాను. ఆయన గురించి ఏమీ తెలియదు,
మత ప్రచారం అని పేరు పెడతావు. మత ప్రచారం మంచిది, మత ప్రచారం మంచిది. చెప్పు నీ మతం గురించి నాకు వింటాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మించినటువంటిది ఏమైనా నీ దగ్గర ఉంటే చెప్పు, వింటాను. నేను నిజంగా చెప్తున్నాను, నాకు కూడా ఆసక్తిగా ఉంది, వినాలని ఉంది. నీ దగ్గర లేకపోయా, పోనీ నేను చెప్తుంటే వినకపోతువి, అంత భయం ఏంటి? వినగానే మారిపోతావా? అంత భయం ఏంటి? భయమే. ఎందుకనగా ఆయన వాక్యం, దేవుని వాక్యం సజీవమై బలము గలదై ఎటువంటి రెండంచుల ఖడ్గమంటే వాడిగా ఉండి అది ప్రాణాత్మల్ని, కీళ్ళని, మూలుగుని విభజించినంత మట్టుకు దూరచ్చు, హృదయం యొక్క ఆలోచనని, తలంపుల్ని శోధించుతున్నది. సువార్త వాడు నిలబడ గంట విన్నాడనుకో, ఇక వాడు మారడం ఎవ్వడు ఆపలేడు, ఆలస్యం అవుతుంది అంతే. మీ పాయింట్ అర్థమవుతుందా? ఒక్కసారి మట్టిని అలా తవ్వి ఒక విత్తనాన్ని లోపల పెట్టి మూసి పెట్టామనుకో, ఆలస్యం అవుతుంది అంతే. దాని మీద నీళ్లు పడే రోజు వస్తుంది, అది వర్షం రూపం కానీ ఏదో ఒక రూపేనా ఆ మొలక నాపడం ఎవరి తరం కాదు. దాన్ని బయట పెట్టున్నానికి కష్టం, దాన్ని బాక్స్లో పెట్టుంటే కష్టం. నిజంగా వాళ్ళు వింటే కనుక యేసు సువార్తని ఒక గంట విన్నారనుకో, ఆ తర్వాత వాడిని ఆపడం, మారకుండా ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఒకానొక రోజు రానే వస్తుంది. ఆ వచ్చిన రోజు లోపల పడ్డాయి, విత్తనాలు పడ్డాయి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై లోపల పడింది, మృతమైంది కాదు, అది సజీవమైనటువంటి విత్తనం పడింది. ఒకానొక రోజు కండిషన్స్ వస్తాయి, ఆ రోజు మొలకెత్తుతుంది. ఆపడం ఎవ్వడి తరము కాదు. అందుకు భయం. పొరపాటున వీళ్ళని అలో చేస్తే, వీళ్ళు వచ్చి క్రీస్తుని గురించి మాట్లాడితే ఈరోజు మారరు, ఈరోజు ఎగతాళి చేస్తారు. ఒకానొక రోజు ఆనే వస్తుంది, ఆ రోజు ప్రార్థన యేసుప్రభుకే చేయాలి. అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత కనబడే ఒకే ఒక దేవుడు. నేను చాలామందిని చూశాను, అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత కనబడే ఒకే ఒక దేవుడు ఎవరు? సరే, ఆ పాస్టర్కి ఫోన్ చేయి, ఎందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. అప్పుడు గట్టి కేకలేసే బాగున్నప్పుడు అది అప్పుడంటే, ఇది మారిపోయామండి, ఇప్పుడు మారిపోయాం. చివరి దశలో కనిపించేది ఆయనే. చాలామంది చూశాను నేను. మా చెల్లి బ్రతుకున్నప్పుడు సువార్త చెప్పేది నాకు, మా నాన్నకి సువార్త చెప్పి ఒక మాట చెప్పేది చివరిలో, మీ బతుకులు మారవేక, మీరు మారరేక అని. ఒకరోజు రానే వచ్చింది, మారేమా? ఈరోజు గట్టిగా కేకలిస్తున్నామా? వేయాల్సిందే, తప్పదు. నిలవబడి నిదానించి వినాలి అంతే. ఆ తర్వాత వదిలిపెట్టిన ఆ వ్యక్తిని. మొలకెత్తే టైం లేట్ కావచ్చు కానీ వాడు రాకుండా పోడు. ఎందుకంటే నువ్వు వేసిన విత్తనాలు మృతమైన విత్తనాలు కాదు, సజీవమైన విత్తనాలు. ఫేవరబుల్ కండిషన్ లానే వస్తుంది, వాడు మారతాడు. ఇది తెలుసు. ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. ఆయన ఒక్కో అడుగు లోపలికి పెడుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఒడ్డు మీదనే ఆపాలి ఆయన్ని. ఇక రావద్దు ప్లీజ్, ఇక్కడ ఆగు. ఇది తెలుసు, పైన వ్యక్తులు తెలుసు. ఆయన లోపలికి వస్తే ఏం జరుగుతుంది? పందులు పారిపోతాయి, పందులు చచ్చిపోతాయి, మృతమైన సిద్ధాంతాలు చస్తాయి, మృతమైన నమ్మకాలు చస్తాయి, బిజినెస్ లాస్ అయిపోతుంది. ఆ రోజు ఎఫెసు అనే ప్రాంతంలో అర్తెమి మహాదేవి, అవునా, అర్తెమి మహాదేవి, దానికి గుడులు చేస్తూ, ప్రతిమలు చేస్తూ విపరీతంగా లాభాలు గడిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఎవరు అడుగు పెట్టారు? అపోస్తలుడైన పౌలు. దెబ్బతో బిజినెస్ క్లోజ్. ఈ అర్తెమి మహాదేవి భూలోకం అంతా మహాప్రభావం కలిగింది. అయితే ఆపొచ్చు కదా పౌల్ని. ఈ అర్తెమి మహాదేవి ప్రపంచం అంతా బాగా, ఈవిడే పాత నిబంధనలో ఆకాశరాణి పేరుతో పూజించబడుతుంది, ఆకాశరాణి పేరుతో. మరి అంత ప్రభావం కలిగినటువంటి ఆవిడ అపోస్తలుడైన పౌలుని ఆపొచ్చు కదా. క్రీస్తు శకం 52 లేదా 57లో ఒక్కడిగా అపోస్తలునితో భారతదేశానికి అడుగుపెట్టినప్పుడు ఆయన ఎవరైనా ఆపగలిగారా? మరి ఇప్పుడు ఎంతమంది తోమాలు ఉన్నారు? ఎంతమంది తోమాలు ఉన్నారు? ఇప్పుడు ఆపడం సాధ్యమా? కానీ ఇప్పుడు ఆపుదాం అనుకుంటున్నారు. తెలివి అంటారు దీన్ని.
ఒక్కడిగా అడుగు పెడితే, ప్రపంచ దేశాలకు ఒక్కొక్కరు వెళ్ళారు, ఒక్కడిగా అడుగు పెడితే ఏం చేయలేకపోయారు వాళ్ళని. అర్తవి మహాదేవికే సాధ్యం కాలే పౌలను ఆపడం. మరి ఏంటి ఇప్పుడు ఆపేది? ఎవరిని ఆపుతారు? ఎలా ఆపుతారు? ఎక్కడైనా బలహీనమైన చర్చ ఉంటే పగలు కొట్టచ్చు, ఎక్కడైనా కొంచెం పేదవాడు ఉంటే వాడిని కొట్టచ్చు, బైబిల్ 2-3 తగలబెట్టచ్చు. ఇంతమించి ఇంకేమైనా చేస్తారా? క్రైస్తవం అనేది మర్రి వృక్షం, ఓడలు ఊని విస్తరించింది. నువ్వు ఆకులు కత్తిరించుకుంటూ పోతున్నావు. ఎప్పటికీ నీ కళ నెరవేరుతుంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నా చివరి కోరిక ఏంటంటే నేను చచ్చిపోయేటప్పటికి ఒక్క పాస్ ఉండకూడదంట, ఒక్క చర్చ్ ఉండకూడదంట. అందరు చప్పట్లు కొట్టారు. నేను అనుకున్నా, ఒరే నవ్వాలి రసన జోక్ అని. చప్పట్లు కొడతారంటే జోక్ వేస్తే నవ్వకుండా, జోక్ అది. ఆ రోజు సిలువెక్కించారు క్రీస్తుని లేకుండా చేయడానికి. 3వ రోజు తిరిగి లేచాడు ఆయన. పునరుద్ధానాన్ని ఆపగలిగేది ఎవరు? పేటీఎంలో అకౌంట్లో డబ్బులు వేసుకునే దానికి ఆ ముష్టి బ్రతుకులు బ్రతికే వాళ్ళంతా క్రైస్తవం లేకుండా చేస్తారా? ఏంటి సాధ్యమా అది? అలాంటి జోకులు విన్నప్పుడు నవ్వాలి, గట్టిగా నవ్వాలి. ఏదో అయిపోతా అనుకోకూడదు. ఏం కాదు. క్రైస్తవం అన్నది విస్తరించిన మర్రి వృక్షం. అది ఆకులు కత్తిరించుకుంటున్నారు ఒక్కొక్కడు వచ్చి. ఎన్ని ఆకులు కత్తిరిస్తే అది అంతరించిపోతారు ఆ స్వామి. ఒక ఆయన వచ్చాడు, 2000 పందులు చచ్చిపోయాయి. 35వ వచనం, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదం మీద కూర్చున్నట్టు చూసి భయపడిరి. భయపడాల్సింది ఎప్పుడు? తాగుతున్నప్పుడా, తాగుడు మానేసినప్పుడా? తాగుడు మానేస్తే భయపడుతున్నారేంటి? తాగినప్పుడు భయపడాలి కానీ తాగుడు మానేసి చర్చలు కూర్చుంటే ఎందుకు భయపడుతున్నారు? దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని, బట్టలు లేనప్పుడు భయపడ్డామంటే అర్థం ఉంది, కానీ బట్టలు కట్టుకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? క్రీస్తు నమ్ముకున్నావు అనుకో, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకున్నానికి వీలు లేదు. నిండు కప్పుకోవాలి. భయం నిండు కప్పుకోవాలంటే కదా. నిండు కప్పుకుంటే భయం సమాజానికి. అలా కాకుండా సగం విప్పేసుకున్నాం అనుకో, డెవలప్ అయ్యాం. ఫ్యాషన్ కదా. ఆయన ఏదైనా తోటలో కట్టి పంపించాడు, కట్టుకోండి కప్పుకోండి అని. అపవాదం ఏం చేసింది? విప్పండి, ఫస్ట్ విప్పండి. ఎందుకని? దేవుడు తయారు చేసిన దేహాన్ని వెక్కిరించడం అంటే బాగా ఇష్టం దానికి. వెక్కిరించాలి. నీవు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడేవాడు. ఎవరు చెప్పుంటారు? నీవు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడేవాడు ఎవరు చెప్పుంటాడు? వాడే. ఆ పండు తింటే మీరు దేవతలు అవుతారని చెప్పిన వాడే దిగంబరులు అయిన తర్వాత వెక్కిరించాడు దిగంబరులు అయ్యారని. ఇప్పుడు నిండుగా కడుతూ ఉంటే క్రీస్తు విప్పు, అది ఫ్యాషన్ కాదని చెప్తున్నాడు. తాగినప్పుడు భయపడం, తాగుడు మానేస్తే భయపడతాం. లంచం తీసుకునేప్పుడు భయపడం, లంచం మానేస్తే భయపడతాం. హంతకుడుగా, వ్యభిచారిగా, దోషకుడుగా తిరుగుతున్నప్పుడు భయపడం, అవన్నీ మానేస్తే భయపడతాం. దయ్యములు వదిలిపోయిన ఆ మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూసి భయపడిరి. అంతకుముందు కేకలేస్తున్నప్పుడు భయం అనిపించలేదా? అంత బాగానే ఉన్నారు. ఇప్పుడు బట్టలు కట్టుకుని యేసు పాదం దగ్గర కూర్చునే వాళ్ళు భయపడిపోయారు. ఎందుకు భయపడ్డారు? ఇక్కడ మొదటి దయ్యాలు క్రీస్తుని చూసి భయపడ్డాయి. 2 దయ్యాలు వదిలిపోయిన వ్యక్తిని చూసి వీళ్ళు భయపడుతున్నారు. 36వ వచనం, అది చూచిన వారు, ఏది చూచిన వారు? వాడు స్వస్థ చిత్తుడై కూర్చోవడం చూచిన వారు, దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియచేయగా, గెరాసెనీల ప్రాంతం నుండి జనులందరూ బహు భయాక్రాంతులైన గనక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? చూడండి ఇంకొకసారి. అది చూచిన వారు, దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియచేయగా, గెరాసెనీల ప్రాంతంలో ఉండు జనులందరూ బహుభయాక్రాంతులైన గనక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. మొదట దయ్యం పట్టినోడు వేడుకున్నాడు, యేసు ప్రభువా నన్ను తోలివేయొద్దు,
నన్ను బాధ పెట్టొద్దని. ఇప్పుడు వచ్చి ఆ ఊరు వ్యక్తులు యేసుప్రభుని వేడుకుంటున్నారు. ఏమని? ప్లీజ్ ఊర్లోకి రావద్దు అని. గో బ్యాక్ జీసస్, గో బ్యాక్ జీసస్ అని ప్లకార్డులు పట్టుకున్నారు. అది విషయం. లేకపోతే మా అనుమతి లేకుండా మత ప్రచారం చేయొద్దని బోర్డు పెట్టారు అంతే. వేడుకుంటున్నారు. దయ్యాలు వేడుకున్నట్టుగా క్రీస్తుని పాతాళానికి పంపించొద్దని, క్రీస్తును లోపలికి రావద్దని వేడుకుంటున్నారు. ఇప్పుడు వేడుకోవడం కాదు, ఏకంగా శాసనాలు జారీ చేస్తున్నారు రావద్దని. ఎందుకు భయం క్రీస్తు అంటే? ఎందుకంటే క్రీస్తు మనల్ని వదిలిపెట్టడు, ఆయన స్వాధీనంలో తీసుకుంటాడు మొత్తం అంతా. మనలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టి నీట్గా బట్టలు కట్టించి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి బోధిస్తాడు, నైనా ఇలా బ్రతకాలని. మనకు అది నచ్చదే. ఈ ఒక్క జీవితంలో ఆయన చెప్పినట్టు వింటే మనం ఏం బ్రతుకుతాం చెప్పు? కాబట్టి మన జీవితాన్ని మనం బ్రతకాలంటే, అదే పంది బతికినట్టుగా బతకాలంటే అంతే కదా దాని అర్థం. పంది బతికినట్టు బతకాలంటే, ఎక్కడ పడితే అక్కడ దొరలాలంటే క్రీస్తు లోపలికి రాకూడదు, క్రీస్తు బయటికి వెళ్ళిపోవాలంతే. గెరాసేనుల ప్రాంతంలో ఉండు జనులందరూ బహుభయాక్రాంతులయ్యారు. బహుభయం ఎందుకు? బహుభయం ఎందుకు? ఆయన బహుభయాక్రాంతులైన కనుక తమను విడిచిపోమని ఆయన వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయన్ను వేడుకొనెను. ఇక్కడ 3 వేడుకునేటువంటి గుంపులు ఉన్నాయి. 1 దయ్యాలు వేడుకున్నాయి, పాతాళానికి పంపించొద్దని. 2 గెరాసేనుల ప్రాంతంలో వ్యక్తులు వేడుకున్నారు, దయచేసి ఊర్లోకి రావద్దని. 3 దయ్యాలు వదిలిపోయిన వ్యక్తి వేడుకుంటున్నాడు, ప్లీజ్ నీతో పాటు వస్తాను, నిన్ను వదిలిపెట్టను అని. ఈ 2 గుంపులకి వాడు వేడుకుంటున్న ఆ విన్నపం ఉందే ఎప్పటికీ అర్థం కాదు. అందుకని అంటారు మనల్ని, ఒరే మీరేంటారు అసలు ఆ చర్చికి వెళ్తారు, ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, అసలు మీది కూడా బతికేనా అంటారు మనల్ని కదా. ఎప్పుడు ఆ ప్రార్థన అంటారు, ఆ బైబిల్ అంటారు, ఆ చర్చ్ అంటారు, సువార్త అంటారు. మీకు బతకడం చేత కాదా? మనం క్రీస్తు పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నన్ను వెళ్ళమని చెప్పొద్దని మనం బ్రతిమాడుతున్నాం క్రీస్తుని పట్టుకొని. ఎప్పుడు క్రీస్తు ధ్యాసలో ఉంటామే. ఇది ఈ 2 గుంపులకి అర్థం కావు. ఈ పందులు మేపుకునే గుంపుకి, ఈ దయ్యాలకి, ఇద్దరికి ఎప్పటికీ అర్థం కావు. అందుకనే వాళ్ళు మనం చూసి ఏమనుకుంటారు చెప్పు? ఇదేం పోయే కాలం ఇది, ఆదివారం ఏదో పని చేసుకోకుండా చర్చికి వెళ్తావేంటి? ఆ చర్చికి వెళ్తేనే జీవితం అంటే ఏంటో తెలిసేది, జీవితానికి అర్థం వచ్చేది. 7 రోజులు తిని తాగుతూ ఉంటే బురదలో పందికి మనకు తేడా ఉండాల్సిన అక్కర్లేదా? బురదలో పందికి మనకు తేడా వద్దా? ఇక తిని తాగడమైనా ఇంకేం పని లేదా? పై చూపు లేదా? ఆ పై చూపు చెప్పేది చర్చిలో, బైబిల్లో నుంచి. కాబట్టి వెళ్ళాలి. ఆదివారం అంటే మేము ఈరోజు డ్యూటీకి రాము, మరి పిచ్చోడా అంటారు మనల్ని. పిచ్చి ఎవరికి? ఒకప్పుడు ఉండే పిచ్చి పోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు లోకంలో తిని త్రాగి తిరుగుతున్నాం, కేకలు వేస్తున్నాం, మనం గాయపరుచుకుంటున్నాం. ఈ సారాయి బాటిల్ వెనకాల మీరు చూడండి, సారాయి బాటిల్ వెనకాల ఏమని ఉంటుంది? ఇది తాగితే ఎవరు పోతుంది అని ఉంటుంది. మళ్ళీ ఫోటో కూడా, ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అర్థం కావాలని అంత స్పష్టంగా ఫోటో వేసినా కూడా ఎందుకు తాగుతున్నారు? తమ్ముడు తాము గాయపరుచుకోవచ్చు. ఏక లివర్ను కోసుకుంటారు వీళ్ళు. ఒకడు కిడ్నీని కోసుకునేవాడు, ఒకడు నోరు కోసుకునేవాడు, ఒక లివర్ను తమ్ముడు తాము గాయపరుచుకోవచ్చు. ఎవరు పట్టారు ఇంతకీ? దయ్యాలు పట్టే. దయ్యాలు పట్టడం అంటే ఏదో ఫారెన్ బ్రాండ్ తాగుతుంటారు, అది కూడా దయ్యమే. ఇది దేవుడు చేసిన నిర్మాణం, ఇది దేవుడు స్వాస్థలతో చేసిన నిర్మాణం. ఇది దీనికి కొన్ని నియమించాడు, ఇది తాగాలి, ఇది తినాలని. అది కాకుండా ఇంకొకటి వేస్తున్నామంటే లోపల దయ్యం పట్టిందని అర్థం. ఇంకొకసారి దీన్ని చేసిన దేవుడు దీన్ని పాడు చేసే ఏదైనా లోపల పడుతుందంటే అది ఫాస్ట్ ఫుడ్ అయినా పర్లేదు, పానీపూరి అయినా పర్లేదు, దీన్ని పాడు చేసే ఏదైనా లోపల పడుతుందంటే పట్టింది ఎవరింతకి? దయ్యం. నేను జోక్గా అనట్లే, సీరియస్గా చెప్తున్నాను. కొంతమంది పల్లెటూళ్ళు మీరు చూస్తుంటారు, ఆకు ఒక నవ్వులుతుంటారు. వాళ్ళ నోరు చూడండి, ఆ పళ్ళు ఎర్రబడి నల్లబడి ఉంటాయి. నాకు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూసినా సరే. ఇంతగా ఆ నోరు వీళ్ళది కాదా?
వీళ్ళది కాదనుకుంటున్నారా అనిపిస్తుంది. ఎందుకు నోరు అంత గలీజ్ అయింది? దేవుడు అలా చేయలేదు నోటిని. ఇక్కడ ఎలా ఉంటే లోపల ఎలా ఉంటుంది? సిగరెట్ తాగకపోతే బుర్ర పని చేయట్లేదు, లోపల ఎట్టయిపోతుంది అది. అప్పట్లో యాడ్ వచ్చేది, ఇలా పిండితే నల్లగా అది వచ్చేది ఒక లోపల. దీనిని పాడు చేసే ప్రతిదీ దయ్యం పట్టినట్టే. నేను చెప్పటం లేఖనం చెప్తుంది. తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఈ బాడీని ఇంజ్యూర్ చేస్తున్నావంటే లోపల కానీ బయట కానీ నీకు పట్టింది దయ్యం, పట్టింది దయ్యం. నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తుంది ఆ మాట. దేవుడు ఏదైనా తోటలో దీన్ని చేసింది ఎంత ఆరోగ్యంగా చేశాడు. చిన్న బిడ్డ ఉందని ఎంత ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఎందుకు ఇలా తయారైపోయాం? తెలుసు అది తింటే పోతామని, అయినా తింటాం. ఎందుకని? దయ్యం పట్టింది. దేహాన్ని పాడు చేసేది దయ్యం, దాన్ని విమోచించేది బాగు చేసేది క్రీస్తు. చూడండి నేను రాయబడిందో, దయ్యములు వదిలిపోయిన ఆ మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయన వేడుకొనెను. బాగుపడిన వాడు క్రీస్తును వదిలిపెట్టి ఉండలేడు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండ్రి. క్రీస్తును వదిలిపెట్టలేము. ఏదో ఒక రూపైన క్రీస్తును పట్టుకొని ఉంటాం. లేదండి మాకు ఈ లక్షణాలు లేవంటే రక్షించబడ్డాం అన్నది అబద్ధం, మోసం. క్రీస్తును వదిలిపెట్టి ఉండగలుగుతున్నామంటే విమోచించబడిన తర్వాత అది అబద్ధం. బిడ్డ తల్లిని వదిలిపెట్టి ఉండలేడు. ఉందంటే అది లేదు, ఇద్దరికి ఆ బాండింగ్ లేదు. బాగుపడిన వాడేమో యేసును వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు. 39 చూడండి. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యమును చేసనో తెలియచేయమని వానితో చెప్పి వాడిని పంపివేశను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యమును చేసనో ఆ పట్టణం ఇందంతటను ప్రకటించెను. యేసుప్రభు రానివ్వలే. ఆగు, ఈ ప్రాంతంలో వ్యక్తులు నన్ను లోపలికి రానివ్వలేదు, నా ప్రతినిధిగా ఇక్కడే ఉండాలి. ఈ ప్రాంతంలో నేను ఏం చేశానో ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి మొత్తం దెక్కపోలేని ప్రాంతంలో 10 ప్రాంతాల్లో ప్రకటించాలి. ఇది నీ బాధ్యత. నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయి. మొత్తం 10 ప్రాంతాల్లో నేను ఏం చేశానో, నువ్వు ఎలా స్వస్థత పొందావో, నువ్వు తిరుగుతూ ఉంటే చాలాలా, తిరుగుతూ ఉంటే చాలాలా, నాతో రానక్కర్లే. అదే సాక్ష్యం. ఎవడైతే అస్సలు పనికిరాడు అని అనుకున్నారో, ఎవడైతే శ్మశానంలో ఉన్నాడో వాణ్ణి సువార్థికుణ్ణిగా మార్చాడు ఆయన. ఎవడైతే ఇక నాశానికి వెళ్ళేదని సిద్ధంగా ఉన్నాడో వాడిని పట్టుకొచ్చి సువార్త మోసే పాత్రగా చేశాడు ఆయన. క్రీస్తుకి కనిపించని ప్రపంచం మీద అధికారం ఉంది. ఆయన ఒక్క మాట మీద అంధకార సంబంధమైన శక్తులు కదులుతాయి, భయపడతాయి. ఆయన ఎవరినైనా దర్శించాడు అంటే వాడి జీవితం మారిపోతుంది, నూతన సృష్టిగా మార్చబడుతుంది. క్రీస్తు అంటే మనం చిన్నగా ఆలోచిస్తున్నాం కాదు. ఒక్కసారి మనం క్రీస్తుని ఎవరి దగ్గరికైనా తీసుకుని వెళ్తున్నామంటే క్రీస్తు వాళ్ళ జీవితంలో కార్యం జరిగించాలి. అలా మనం తీసుకుని వెళ్ళాలి ఆయన్ని. చిన్నగా మాట్లాడుకోవడం కానీ క్రీస్తు అంటే. ఇక్కడ యేసు ప్రభు శ్మశానంలో అడుగు పెట్టాడు. వాస్తవానికి యూదుడు శ్మశానానికి వెళ్ళకూడదు, క్రీస్తు శ్మశానానికి వెళ్ళాడు. ఎందుకంటే ఈయన జీవం. జీవం శ్మశానాన్ని సందర్శించింది. అది అంధకార ప్రపంచం, గెరాసేనుల ప్రాంతం. క్రీస్తు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు గెరాసేనుల ప్రాంతానికి. అక్కడ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు ఆయన, అంధకార శక్తుల్ని పారదొలలేడు. కానీ శిలువ మీద క్రీస్తు శ్మశానంలో అడుగు పెట్టలే, మరణంలోనికి వెళ్ళాడు ఆయన. మరణాన్ని రుచించాడు ఆయన. మనందరి మరణాన్ని రుచించాడు శిలువ మీద ఆయన. ఆ శిలువ మీద అంధకార శక్తులతో పోరాడాడు ఆయన, ప్రాణం పెట్టేంతగా పోరాడాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళింది ఆయన మాటకి ఎంత ప్రభావం ఉందో చూపించడానికి, ఒక మనిషిని ఆయన ఎంత వెదుగుతున్నాడో చూపించడానికి, ఆయన మాటకి అంధకార శక్తులు ఎలా భయపడుతున్నాయో చెప్పడానికి. కానీ క్రీస్తు శిలువ మీద ఎక్కింది నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి. అక్కడ వాడు శ్మశానంలో తిరుగుతున్నాడు కాబట్టి వాడి దయ్యాలు బట్టే. మనం సమాజంలో తిరుగుతున్నాం, చాలా పద్ధతిగా ఉన్నాం, మనకే దయ్యాలు పట్టలేదు అనుకుంటున్నాం. కాదు, లోకము దుష్టుని ఎందున్నది. అందరిలో ఒకేలాగా పనిచేయడు వాడు, అందరిలో ఒకేలాగా పనిచేయడాడు. సౌలు మహారాజు, చక్రవర్తి, దయ్యం పట్టిందా? సింహాసనం మీద కూర్చొని పరిపాలించగలడు కూడా.
18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన స్త్రీ ఉంది. చర్చికొచ్చిపోతుంది ఆవిడ, కానీ దయ్యం ఉంది లోపల. పేతురు యేసుబాబు పక్కనే ఉన్నాడు. బోధకుడా, అది నీకు దూరం అవును గాక. పాస్టర్ అయినా, పాస్టర్లదే ఉంటుంది, విశ్వాసులదే ఉంటుంది, పైన పరిపాలకులదే ఉంటుంది. అది అందరిలోనూ చూపించగలదు. క్రీస్తు ఈ అంధకార శక్తుల్ని ఓడించడానికి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి సిలువ మీదకి ఎక్కి మరణం పొందేంతగా ఆయన శ్రమపడి మరణంలో ప్రవేశించి ఆ అంధకార శక్తుల్ని ఓడించి క్రీస్తు తిరిగి లేచాడు. దీనికి సంబంధించి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక మాట రాయబడింది, నేను చూపిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడు కనబరిచెను. గెరాసేన ప్రాంతంలో 2000 దయాలు వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మొత్తం అపవాది సామ్రాజ్యాన్ని ఓడించి పట్టి తెచ్చి బాహాటముగా వేడు కనబరిచాడు. అంతవరకు అపవాది మరణాన్ని ఆధారం చేసుకొని ప్రపంచాన్ని బందీలుగా చేసుకుని బానిసలుగా చేసుకుని పరిపాలించింది. అయితే ఆ మరణాన్ని గెలవడం ద్వారా, పునరుద్ధారుడు కావడం ద్వారా మొత్తం అంధకార ప్రపంచాన్ని బాహాటంగా వేడు కనబరిచాడు, ఓడిపోయింది అని. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఎన్ని గెరాసేను ప్రాంతానికి సమానం. అక్కడ ఒక్కరిని వెతుకుంటూ వచ్చాడు. ఆయన సిలువ మీదకి ఎక్కింది మొత్తం ప్రపంచాన్ని వెతుకుతూ, మనందరిని వెతుకుతూ, మనందరి పక్షాన. అక్కడ ఆ వ్యక్తిని బాగు చేశాడు, తను గాయపరుచుకుంటుండే. క్రీస్తు సిలువ మీద తాను గాయాలు పొందాడు. ఎందుకంటే మనల్ని మరణం నుంచి విడిపించడానికి, మనందరినీ ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన సువార్తను మోసుకొని తిరగడానికి మన ప్రాంతాల్లో. ఎందుకు క్రీస్తు నిన్ను నన్ను దర్శించాడు? చర్చికి రావడానికి మాత్రమే కాదు, క్రీస్తును మోసుకొని మన ప్రాంతాల్లో తిరగడానికి ఆయన నన్ను బాగు చేశాడు అని చెప్పడానికి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ గెరాసేను ప్రాంతంలో జరిగిన దానికి అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్, అది చిట్ట చివరి నెరవేర్పు. అది నిన్ను నన్ను క్రీస్తు ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఆయన్ను గూర్చి మన ప్రాంతంలో, మన ఇంటి దగ్గర నుంచి సర్వ ప్రపంచానికి సాక్షులుగా ఉండడానికి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.